మహాభారతం చూసుకుంటే పాండవులు గెలవడానికి గల కారణం ఏంటి అంటే అర్జునుడికి ఉన్న మెంటర్. శ్రీకృష్ణుడు. సో అలాగే మన నిత్య జీవితంలో కూడా నువ్వు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి. గ్రేట్ అన్న. ఈ జీవన శైలిలో ఒక 5 రకాలు ఉంటాయి శివ. 1 దరిద్రుడు, 2 పేదవాడు, 3 మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడు, 4 ధనవంతుడు, 5 అతి ధనవంతుడు. ఇందులో మీరు 5 రకాలు డివైడ్ చేస్తారు. అసలు ఇది ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి అన్న. 100 పనులు 100 రకాలుగా చేయకూడదు, ఒకే పనిని 100 రకాలుగా చేయి. నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ జీవన శైలి ఉంటుంది. అలాగే నా కుటుంబానికి కూడా స్వతంత్రం రావాలంటే నా ఆలోచన మారాలేమో అనేసి నాకు ఆ దేవుడు కల్పించినట్టున్నాడు బిజినెస్ అనే పాయింట్. గ్రేట్ అన్న. జీవితం మారాలి అనుకుంటే అది జాబ్లో అయినా లేదా వ్యాపారంలో అయినా ఒక క్షణం చాలు. ఒక్క క్షణం ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలంతే. నీ ప్రయత్నం లోపం ఉండొద్దు. మ్యారేజ్ అయిపోయింది 10 days అయింది. 10 days అయిన తర్వాత ఒక పక్కన కూర్చోబెడతారు పిల్లగాని. కూర్చోబెట్టి ఇంకో నాన్న ఇంకో ఇంత అయ్యింది, ఈ ఖర్చులు అయినాయి, దీనికి అయినాయి, ఇంత తెచ్చినాం. సో ఇది ఇప్పుడు నీకున్నది. ఇక నువ్వు మీ భార్యను తీసుకొని ఇవన్నీ తీర్చేనానా, ఈ ఏళ్ళు బయలుదేరు అని అంటాడు. అన్ని కష్టాలు పడ్డా, రోడ్డు మీద డబ్బులు లేక, బస్సు ఎక్కి 10 రూపాయల టికెట్ తీసుకోలేక, ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు నడుచుకుంటూ పోయి, సికింద్రాబాద్ వరకు నడుచుకుంటూ పోయి చిన్నగా అన్నీ చేసిన. ఆ తర్వాత జొమాటో జాయిన్ అయ్యి చిన్నగా ఎదిగిన. అలాగా నేను హైదరాబాద్కి వచ్చినాక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేసాను. చేయాలి కూడా, తప్పదు. అప్పుడు లైఫ్ వాల్యూ మనకి తెలుస్తుంది. లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అంటారు కదా, ఎన్నో ఉలి దెబ్బలు పడితే గానీ ఒక రాయి శిల్పంలో మారదు. రైట్. ఎవడైతే ఆ దెబ్బలు తినడో అదే రాయి ముందు కొబ్బరికాయలు కొట్టడానికి యూజ్ చేస్తారు దాన్ని. జీవితాంతం దెబ్బలే పడతాయి. గ్రేట్ అనేది. టెస్ట్ చేస్తే నీ జీవితం నడవదు. ట్రస్ట్ చేయాలి. ఓకే. ట్రస్ట్ చేసి నువ్వు నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని మార్చకపోతే గల్లబట్టుకున్నాడు. ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్. మనం ఎక్కడ పుట్టామనేది కాదు, అంటే గరీబుల్లో పుట్టామా, డబ్బున్నోళ్ళ ఇంట్లో పుట్టామనేది మ్యాటర్ కాదు. మనం ఎదగాలి అంటే మనలో స్కిల్ ఉండాలి. మన స్కిల్ రావడం కోసం, అది నేర్చుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నం అయినా చేయాలి అని ఈ పాడ్కాస్ట్ క్లియర్గా మనకు అర్థమైపోద్ది. ప్రోమో చూసారుగా, ఎలా అనిపించిందో. ప్రతి పాయింట్ కూడా మన లైఫ్కి లింక్ అయి ఉంటుంది. ఈ పాడ్కాస్ట్ మీరు టిల్ ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ మన గెస్ట్ వచ్చేసి సిసింద్రి యాతకుల గారు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేట్స్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ అన్న. హాయ్. ఫైనల్గా అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో పిలుద్దాం, మాట్లాడదాం కొన్ని టిప్స్ గురించి, అంటే సెకండ్ ఇన్కమ్ గురించి. అంటే మీ మాటలన్నీ నాకు చాలా ఇష్టం అన్న. కొన్ని అంటే టచ్ అయిపోతూ ఉంటాయి ఎక్కడో తెలియకుండా. మాట్లాడదాం, నేను కూడా మీతో కొన్ని విషయాల గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. మెయిన్ ఏంటంటన్నా, నేను కొన్ని ఇంటర్వ్యూలో చూసానన్న, అంటే సెకండ్ ఇన్కమ్ అంటే ఒక పర్సన్ బిల్డ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, థాట్ ప్రాసెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇంకా ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక బిజినెస్ గైడ్గా, అంటే ఒక్కొక్కటి వింటూ ఉంటే చాలా హైప్ వస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం యూవర్స్కి చెప్దామనేసి మిమ్మల్ని పిలవడం జరిగిందండి. సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటంటే మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ అని పరిగెడుతున్నాం. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా వేరే లెక్క వెళ్ళిపోతుంది. లైఫ్ అనేది అదొక ఆట బొమ్మ లెక్క అయిపోయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలన్నా, మనకి ఓన్గా ఏదన్నా క్రియేట్ చేద్దామన్నా ఆ స్ట్రెంత్ అనేది లోపల రావడం లేదు. ఇవన్నీ రావాలంటే ఒక గైడ్ అనేవాళ్ళు చాలా అవసరం. మీ వీడియో చూసాక ఇలాంటి ఒక గైడ్ ఉంటే బాగుంటుంది, అంటే ఒక మెంటర్ లెక్క ఉంటే బాగుంటుంది అని నాకు చాలా అనిపించింది. వ్యూవర్స్ కూడా ప్రతి ఒక్కరికి మెంటర్ అనేవాళ్ళు అవసరం. ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మెంటర్ అనేవాళ్ళు ఎందుకు అవసరమో అనే విషయాల మీద కూడా ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఒక పర్సన్కి మెంటర్ అనేవాళ్ళు ఎందుకంత ఇంపార్టెంట్ అన్న? తప్పనిసరిగా ఇంపార్టెంట్ శివ. పర్సన్కి అని కాదు, బిజినెస్కి కానీ, ఒక కంపెనీకి కానీ, లేదా ఒక ఫ్యామిలీకి కానీ, లేదా ఒక ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక వ్యక్తికి కానీ తప్పనిసరిగా మెంటర్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కాదు, మహాభారతం చూసుకుంటే అర్జునుడు పాండవులు గెలవడానికి గల కారణం ఏంటి అంటే అర్జునుడికి ఉన్న మెంటర్ శ్రీకృష్ణుడు. సో ఆయన ఉండబట్టి, ఆయన గైడెన్స్లో ఆయన చెప్పిన దాని ప్రకారం నడవడం వల్ల ఆ మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో
వాళ్ళు విజయం సాధించడం జరిగింది. రైట్. సో అలాగే మన నిత్య జీవితంలో కూడా నీకంటూ ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి, ఒక గురువు అనుకోండి, మెంటర్ అనుకోండి, కోచ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ట్రైనర్ లేకపోతే లేదా ఒక మెంటర్ లేకపోతే నువ్వు చేసే వ్యాపారంలో కానీ లేదా నువ్వు వెళ్ళే వేలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో కానీ పర్సనల్గా మన వ్యక్తిత్వంలో కానీ లేదా నీ ఫ్యామిలీలో కానీ నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి. ఎందుకంటే నీ బాధలు చెప్పుకోవాలి, నీ కష్టాలు చెప్పుకోవాలి, వాటన్నిటికీ ఒక మెంటర్ ఉండి సరైన డైరెక్షన్ ఇస్తే, సరైన దిశలో నువ్వు ప్రయాణిస్తే సరైన విజయానికి నువ్వు చేరుకోగలుగుతావు. రైట్. సింపుల్. సో ఆ మెంటర్ లేడనుకో, నీలో నువ్వు స్ట్రెస్ పడి నీలో నువ్వు దాన్ని బాగా ఫీల్ అయ్యి మోయలేని భారం ఆ భారాన్ని మోయలేక నువ్వు కుంగిపోయి అక్కడ ఆగిపోతావు. నువ్వు చేసే జర్నీలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఒకవేళ మెంటర్ ఉందనుకో, నీ భారాన్ని కొద్ది ఆయన మోస్తాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, ఆ భారాన్ని యుద్ధంలో వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటిని ఆయనే మోస్తాడు. చెప్తాడు లాస్ట్లో, ప్రతిదీ నేనే, నువ్వు నీ కష్టం నీదే, నీ నొప్పి ఏదైతుందో అది కానీ నువ్వు అనుభవించే ప్రతిదీ కూడా నేను అనుభవిస్తున్నాను అని చెప్తాడు లాస్ట్లో గాంధారికి. మొత్తం ఈ కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అందరూ చనిపోయిన తర్వాత డిస్కషన్ లాస్ట్కి గాంధారి దేవత శపిస్తుంది. శపించినప్పుడు అలా చెప్తాడు అన్నట్టు. ఇంకొకటి అన్న, మరి మెంటర్ అంటే రెండు రకాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మెంటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహాభారతం తీసుకున్నారు, శ్రీకృష్ణుడు పాండవులకి ఎట్లయితే ఉన్నారో కౌరవులకు కూడా అట్లనే శకుని ఉన్నాడు. సో మెంటర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ కౌరవులు అందరూ 100 మంది కూడా చనిపోయింది బికాస్ ఆఫ్ ఎవరు, ఈ శకుని వల్ల. ఆ రైట్ మెంటర్ని చూజ్ చేసుకోవడం ఎట్లా? శివ, ఇక మనకి మహాభారతం వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న క్లిప్ చెప్తాను. మహాభారతంలో నాకు తెలిసినది, నా పర్సెప్షన్లో నేను నేర్చుకున్నది, నాకు తెలిసిన నేను చెప్తాను. అయితే శివ, నువ్వు ఏకలవ్య అని ఒక పేరు విన్నావా మహాభారతంలో? ఏకలవ్యుడు అని ఉంటాడు. సో ఆయన బొటన వేలు అడుగుతారు. ఎవరు అడుగుతారు? ద్రోణాచార్యుడు అడుగుతారు. కానీ ద్రోణాచార్యుడు ఆయన గురువు కాదు. ఈయన విగ్రహాన్ని పెట్టుకొని ఏకలవ్యుడు ఆ విగ్రహం ముందు ఈయన విద్య నేర్చుకోవడం జరుగుతుంది. మరి ద్రోణాచార్యుడు ఎవరికి విద్య నేర్పిస్తాడు? అర్జునుడికి, పాండవులకి, కౌరవులకి. అవును కదా, వీళ్ళకి విద్య నేర్పిస్తూ ఉంటాడు. దూరం నుంచి చూస్తూ ఉన్న ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఆ విద్యని అభ్యసిస్తాడు. ఈయన విగ్రహాన్ని పెట్టుకొని అడవిలో అభ్యసిస్తున్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే అర్జునుడికి అలాగే మన పాండవుల అయినటువంటి వీళ్ళకి, ఏది మన కౌరవులకి వీళ్ళకి ఒకటి పరీక్ష ఉంటుంది అక్కడ. ఏది మన ధనస్సు అంటారు, తెలుసా నీకు? ఇది మన బాణం. సో దాన్ని ఒకటి ఏమంటారు, అక్కడ ఒక పరీక్ష పెడతాడు అలా గురువు. పెట్టినప్పుడు అందులో ఎక్కడి నుంచో దూరంగా ఉన్న ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఒక బాణం వేస్తాడు. అరే, ఇంత అద్భుతంగా వేస్తున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని చూడాలి అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని చూసుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎవరు, అర్జునుడు కానీ మన కౌరవులు వీళ్ళలో కొంతమంది అశ్వత్థామ అండ్ ఈయన వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకలవ్యుడు ఉంటారు. నీ గురువు ఎవరు, ఇంత అద్భుతంగా వేయగలుగుతున్నావు కదా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయనే నా గురువు అనేసి బొమ్మను చూపిస్తారు, ఆ విగ్రహాన్ని చూపిస్తారు. ద్రోణాచార్యుల విగ్రహాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు ఆలోపే ద్రోణాచార్యుడు వస్తాడు అక్కడికి. వచ్చిన తర్వాత నేను నీ గురువుని కాదు, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు చెప్పు అంటాడు. ఆ గురుదేవా, నువ్వే నా గురువువి, ఇగో ఇక్కడ మీ విగ్రహం పెట్టుకొని నేను నేర్చుకుంటున్నాను. నేను మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరు నేర్పినట్టు విద్యనే నేను అభ్యసిస్తున్నానని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఏం ఆలోచిస్తాడో తెలియదు. కట్ చేస్తే, నువ్వు నా శిష్యుడు అయితే నిజంగా నువ్వు నాకు గురు దక్షిణ ఇవ్వు అని అంటాడు. తప్పకుండా ఇస్తాను గురుదేవా, నీకేం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు ఆయన గురువుగా ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఆయన ఏం అడగాలి? ఆయన ఎదుగుదలను కోరుకోవడము, లేకుండా ఇంకేదన్నా చూసి అడగాలి. కానీ ఏం అడుగుతాడు? ఇంకెప్పుడు ఆయన జీవితంలో బాణం వేయకుండా ఆయన బొటన్ వేలిని అడుగుతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాణం తీసి అదే బాణంతో కట్ చేసి ఇస్తాడు. ఆయన గురు దక్షిణ చేస్తాడు. ఆ రోజు ఆయన ద్రోణాచార్యులు వెళ్ళిపోతారు. ఇది కట్ చేస్తే అక్కడ గురువు అనే వాళ్ళని
ఫర్ ఎగ్జాంపుల్గా శివ, నువ్వు ఎంచుకున్నప్పుడు ఒక గురువుని రైట్ గురువుని ఎంచుకుంటున్నావా లేదా? ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అంటే మహాభారతంతో పోల్చి చూసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నువ్వు గనక ఒక రైట్ గురువుని నువ్వు ఎంచుకోలేకపోతే నీ ఎదుగుదలని అక్కడనే ఆగిపోతుంది, నిన్ను అక్కడనే ఆపేస్తారు. ఇప్పుడు గురువులు కూడా ఎవరు కూడా ఇంతకుముందుకు ఎలా ఉంటుండే, గురువులు అంటే దైవంతో సమానం. గురుదేవో గురు బ్రహ్మో గురు సాక్షా పరబ్రహ్మ మహేశ్వర అనేసి ఒకటి ఉంటుంది శ్లోకం. సో అలాగా మనకి గురువుని దైవంతో సమానంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి గురువులే నిన్ను అంటే నీ ఎదుగుదలని నిన్ను నీ రెక్కల కష్టాలని వాడుకొని వాళ్ళు ఎదగడానికి చూస్తారు తప్ప నిన్ను ఎదగాలని వాళ్ళు చూడరు. సో అందుకు మనం మెంటర్ అనే వ్యక్తిని కరెక్ట్గా ఎంచుకోవాలి, గురువుని కరెక్ట్గా ఎంచుకోవాలి. అప్పుడు నీ దిశ బాగుంటుంది, నీ దశ బాగుంటుంది. సింపుల్. రైట్. అలా చాలా బాగా చెప్పారన్న. అంటే గురువు ఒక గురువు బాగుంటే మనం ఎవరుకున్నా ఈజీగా చేయగలుగుతాం. మన గురువే మనల్ని ఇంకా ఏమంటారు పతనాన్ని ఆయన ఆలోచన బాధైనప్పుడు నువ్వేలా చేయలేము, అసలు ఎదగలేదు. రైట్ అన్న. అన్న ఇది కరెక్ట్ టైమో కాదో నాకు తెలీదు, అడిగేస్తున్నా. అంటే ఎప్పుడు అంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటే ఏదో టైంకి ఎదిగేస్తాం అంటారు. కానీ మనం పేదవాళ్ళు చూసుకుంటే, ఈ పనికి వెళ్ళే వాళ్ళు చూస్తుంటే చెమటలో ఓర్చి ఇంకా అంటే ఏమంటారు గుడ్డు కష్టం అట్లాంటి పనులు చేస్తారు. వాళ్ళు ఎదుగుదల ఎక్కడ దాకా ఉంటుంది, అక్కడ దాకా ఉండిపోద్ది. కానీ ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఏ పని చేస్తున్నారో కూడా తెలీదు. మంచి షూటు బూట్ వేసుకుంటారు, కార్లో తిరుగుతారు, ఏ పని చేస్తారో తెలియదు. కానీ వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. ఆ బ్యాక్ సైడ్ ఆఫ్ స్టోరీ ఏముండొచ్చు అన్న? బ్యాక్ సైడ్ స్టోరీ ఏం లేదు శివ, సింపుల్. మానవ జీవన శైలి ఒక 5 రకాలు విభజించబడి ఉంది. అన్నిటికీ మూలం ఒకటే మైండ్ సెట్. నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ జీవన శైలి ఉంటుంది. ఇందులో నీ క్లియర్గా చెప్తున్నా శివ, ఈరోజు చూసే వాళ్ళకు కూడా, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళని రిచ్చా సూపర్ రిచ్చా అంటే ధనవంతుడా అతి ధనవంతుడు అనేది డిసైడ్ చేస్తుంది. సో చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు ఈ జీవన శైలిలో ఒక 5 రకాలు ఉంటాయి శివ. 1 దరిద్రుడు, 2 పేదవాడు, 3 మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడు, 4 ధనవంతుడు, 5 అతి ధనవంతుడు. ఓకే, రైట్. సో ఈ దరిద్రుడు ఎవడు మరి? యాక్చువల్గా ఇది 5 రకాలు డివైడ్ చేశారు కదా. అసలు నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే మనుషులు పేదవాళ్ళు ధనవంతులు పేదవాళ్ళు లెక్క చూస్తాము. ఇందులో మీరు 5 రకాలు డివైడ్ చేశారు. అసలు ఇది ఒకసారి నాకు క్లియర్ గా చెప్పండి నా. ఈ దరిద్రుడు ఎవరంటే శివ, సింపుల్. ఎక్కడ పాల డబ్బాలు ఉన్నాయి, ఎక్కడ అట్టపెట్టెలు ఉన్నాయి, ఎక్కడ తాగేసిన బీర్ సీసాలు ఉన్నాయి, మందు సీసాలు ఉన్నాయి, అన్ని ఏరుకుంటాడు వాడు. ఏరుకొని ఏం చేస్తాడు, వాటన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్ముతాడు. అమ్మి ఏం చేస్తాడు, ఎక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుంది, ఎక్కడ వానికి అంటే చెప్పకూడదు కొన్ని మత్తు పదార్థాలు దొరుకుతాయి, వాటన్నిటిని తీసుకొని వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆఫీస్కి వచ్చే టైంలో వాడు వాటిని వేసేసి డిచ్ అయిపోయి రోడ్డు మీద ఒక కాలు బయట తల దాని ఏమంటావు ఫుట్పాత్ మీద పెట్టి పంతాడు. నువ్వు రోడ్డు మీద వస్తుంటే ఏమో కాలు ఎక్కితే భయం నీకైతుంది. నువ్వు ఈడేంద్రబాయ్ గిట్ల పోయినాడు అనిపిస్తుంటది, ఏమైనా అయిందని అనిపిస్తుంటది. వాడు ఏంటంటే 1 డే మైండ్ సెట్ ఇక వానికి పిల్లలు ఉండరు, సంసారం ఉండదు, ఏది ఉండదు వానికి. ఏది ఉండదు వానికి. ఇక 1 డే మైండ్ సెట్, ఒక రోజు ఆలోచన. ఉదయాన్నే లేవాలి, పాల డబ్బాలు అట్టముక్కలు ఏమైనా ఏరుకోవాలి, అంటే ఎవరికైనా పోయి డబ్బులు అడుక్కోవాలి, తీసుకోవాలి, ఒక దగ్గర అమ్మాలి, అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోని మత్తు పదార్థాలు కొనుక్కోవాలి, తాగాలి, పండాలి, వాడికి స్వర్గంలో పోతాడు. నిజం ఏంటంటే వానికి ఎలాంటి కష్టాలు బాధలు ఈఎంఐలు గేములు ఏమి ఉండవు. వాడే దరిద్రుడు. మరి దరిద్రులో ఇంకోటి కూడా ఉండు, తెలుసా నీకు? తెలియదా? లేదన్నా. రీసెంట్ గా మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు. అంకుల్ వాళ్ళ బాబు మంచి కుటుంబం వాళ్ళది. ఇట్లానే సిసింద్రి, నా పేరు సిసింద్రి ఇట్లా మావాడికి ఇట్లా తిరుగుతుండబ్బా గాలికి, ఒకసారి వాడిని పిలిచి ఏమైనా కౌన్సిలింగ్ అయ్యరాదు, నీలా కొంచెం చెప్పరాదు, ఏమైనా బిజినెస్లో జాబ్లో చెప్పరా అన్నాడు. నేను ఇట్లనే ఒక రోజు అడిగిన వాడిని పిలిచి అడిగితే వాడు చెప్తుండు, అన్న నాకేందన్నా మా నాన్న 1000 రూపాయలు ఇస్తాడు పాకెట్ మనీకి, బుల్లెట్ బండి ఇప్పించిండు, 500 అల్ల కొట్టిస్తా, 500 దావతులో పోద్ది. 1 డే ఓ రోజు మొత్తం పోతా, నేను అన్ని తిరుగుతా, ఎక్కడంటే అక్కడ తిరుగుతా, బాటిలు పబ్బులు గిబ్బులు అన్ని వెళ్తా, వస్తా, బండి ఆడ పడుకుంటా, మా అమ్మ తెల్లారు లేస్తే దోశను ఏదో ఒకటి చేస్తా, తింటా, కథ మళ్ళా 1000 రూపాయలు ప్యాకెట్ మీద నడుకుంటా మళ్ళీ పోతా అంటాడు. మరి 1 మైండ్ సెట్ ఏముంది? రకం ఇంకా 1 డే మైండ్ సెట్ వాడిని కూడా. నేను వాడిని చెప్పినారే నీ అంత దరిద్రులు లేరు రాబాయ్ అని చెప్పిన.
నువ్వు దరిద్రుని రా నిజం. అదేనా నా దరిద్రుని? అవునరా భయ్, మీ అయ్య ఇచ్చి మీ అయ్య కొనిచ్చిండు బండి ఎవడు వచ్చిండు? మీ అయ్య కొనిచ్చిండు. మీ అమ్మ రెక్కల కష్టం మీద కొన్నావు. మీ అయ్య పాకెట్ మనకి 1000 రూపాయలు ఇస్తుండు, 500 అల్ల వేసుకుంటున్నావు పెట్రోల్, 500 పెట్టి దావతులు పబ్బులు గిబ్బులు అని తిరుగుతున్నావు, దోస్తాన్లో తిరుగుతున్నావు. ఇప్పుడు నీ దినచర్య ఏముంది? వన్ డే దినచర్య. నీకేమైనా సంపాదించుకోవాలి, ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందా? లేదు. రైట్ రైట్. వన్ డే మైండ్ సెట్. అందుకే నిన్ను కూడా దరిద్రుడు అంట. ఇట్లా 2 రకాలుగా ఉన్నారు దరిద్రులు. ఏం సోమరమూతులాగా తిని పండేటోళ్ళు ఉన్నారు, ఏం తెలియకుండా సో ఇట్లా అమ్మ నాన్న రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దరిద్రులే అంట. ఈ సెకండ్ కేటగిరీ ఏదో మిడిల్ క్లాస్ కదా, పేదవాడు. సారీ, ఈ పేదవాడు ఒకసారి అది చెప్పండి అన్న. పేదవాడు శివ, వాడు బాగా కష్టపోతూ అంటారు కదా. ఆర్జీవి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఈ దునియాలో ధనవంతులు అంటే కష్టపడితేనే ధనవంతులు అవుతారు అంటే 100కి 90% పీపుల్ 90% పీపుల్ ఈ పాటికి ధనవంతులు అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు చెమటోర్చి కష్టపరుస్తారు కదా, మరి ధనవంతులు కావాలి కదా. ఎందుకు కావట్లేరు అంటే నువ్వు చూడు శివ, నువ్వు ఎప్పుడైనా అంటే సిటీలో కానీ దిల్సుఖ్నగర్లో ఏంటంటే కొన్ని అడ్డాలు ఉంటాయి వాళ్ళకి. అడ్డాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్ బాక్సులు పట్టుకొని భార్య భర్తలు లేదంటే వేరే వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్స్ అంటారు. ఐడియా ఉందా? సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నీ ఇంట్లో ఏదైనా పని ఉంది, ప్లంబింగ్ వర్క్ ఉంది, లేదంటే ఏదైనా ఇల్లు కడుతున్నావు, నీ ఇటుకలు మోయాలి, సిమెంట్ బస్తాలు ఇవి తీసుకెళ్లాలన్నప్పుడు వాళ్ళకి రోజువారీ కూలి ఒక 500 నుండి 1000 రూపాయల లోపు ఇప్పుడు పెరిగినాయి. ఒకప్పుడు ఎంతో 150 రూపాయలు 100 రూపాయలు అంతే. ఇప్పుడు 500 నుండి 1000 రూపాయల లోపు కూలీ లాగా వెళ్తారు వాళ్ళు, డైలీ కూలీ. ఎన్ని రోజులు కష్టపడతారు వాళ్ళు? వారం అంతా కష్టపడతారు. ఒక వారం అంతా, వారంలో ఒక 6 రోజులు కష్టపడతారు. ఆదివారం వస్తే ఇంటికాడ ఉంటారు. ఈ 6 రోజులు కష్టపడి ఏం చేస్తారు వాళ్ళు? శనివారం రోజు సాయంత్రం మేస్త్రి వాళ్ళని ఎవరైతే తీసుకెళ్ళారో ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతైతే పని చేసిరో ఒక 500 అనుకున్నాం మనం, ఎంత అవుతుంది మనకి వారానికి? 3000 రూపీస్. 3000 రూపీస్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. వెళ్తా ఆదివారం రోజు వచ్చింది అంటే మంచిగా ఒక మటన్ చికెన్, ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న ఫ్యామిలీ ఉంటుంది శివ, చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న గది, చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఒక మంచిగా మటన్ చికెన్ ఏదో తెచ్చుకుంటారు. ఈ సాయంత్రం అయింది కాబట్టి అలా ఇంట్లో ఏమైనా మందు తెచ్చుకుంటాం మరి అంటది, లేదంటే ఆయనే తెచ్చుకుంటాడు. అలవాటు ఉంటే మనకి అలవాటు ఉంటది ఏమన్నా అంటే తెచ్చుకుంటాడు. తెచ్చుకొని సెన్సార్ లో కట్ చేయండి మళ్ళీ, అంత ప్రాబ్లం లేదన్నా. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తున్నా. సో ఇట్లా ఏమైనా తెచ్చుకుంటారు. తెచ్చుకొని మంచిగా ఆ రోజు వరకు గడుస్తుంది. మళ్ళీ తెల్లారి పనికి పోతారు. సో వచ్చిన దాంట్లో నుంచే వీళ్ళు సేవింగ్స్ ఏమైనా గింత పెట్టే ఉంటుంది, వాళ్ళ ఎంతో వచ్చిన బీరో ఉంటుంది. ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ ఏముండొచ్చు వాళ్ళకి. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి వాళ్ళకి తెలియదు, ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏం తెలియదు వాళ్ళకి. వాస్తవానికి వచ్చిన డబ్బులు అలా పెట్టుకుంటారు. హాస్పిటల్ అయినప్పుడు ఇంటి పక్క ఉన్న బాబాయిన చిన్నమ్మన ఇంటి ఎవరినో ఒకరిని కొద్దిగా డబ్బులు అడుక్కొని అప్పులు చేసుకొని చిన్న అప్పులు చేసుకొని తీరుస్తారు. పిల్లలను చదివించుకుంటారు. అలా గడుస్తూ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుంది? ఇంకా 1 వీక్ మైండ్ సెట్. 1 వీక్ మైండ్ సెట్. వాళ్ళ ఆలోచన విధానం ఒక వారం వరకే. అంటే ఇప్పుడు మనకి అంటే ఈ వారం అంతా కష్టపడిన డబ్బులు అప్పుడు వస్తాయి కాబట్టి నెక్స్ట్ వరకు మళ్ళీ పని చేస్తూనే ఉంటారు, ఇక డైలీ పని చేస్తూనే ఉంటారు. రైట్. సో అందువల్ల వాళ్ళు 1 వీక్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఇక దానికి మించి వెళ్ళరు. వాళ్ళు వారం రోజులు కష్టపడాలి, వచ్చిన డబ్బులు తీసుకోవాలి, అలా ఏమైనా మిగిలితే డబ్బులు సేవింగ్ చేసుకోవాలి, రిమైనింగ్ మళ్ళీ ఈ లోపు ఫంక్షన్స్ అవి అయితే మళ్ళీ అటు పోతాయి. ఇట్లా చిన్న నడిపించుకుంటారు. వీళ్ళని ఎక్కడ చూడొచ్చు అంటే నువ్వు అడ్డాల మీద చూడొచ్చు, లేదు అంటే నార్మల్ గా ఏమైనా సెక్యూరిటీల దగ్గర చూడొచ్చు. సో కొందరు చేస్తూ ఉంటారు. సో వీళ్ళది ఏంటంటే 1 వీక్ మైండ్ సెట్. వీళ్ళని పేదోడు అంటాం. పేదోడు అని కాదు, పేదోడు కావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన 1 వీక్ లో ఉంది కాబట్టి. రైట్ రైట్. అంటే ఈ రెండు కూడా నాకు కొద్దిగా కొత్తగా అనిపించింది అన్న. మరి మిడిల్ క్లాస్ అంటే నేను ఇప్పటివరకు ఎట్లా అనుకున్నా అంటే వీళ్ళు మిడిల్ క్లాస్ ఏమో అనుకున్నా. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? అంటే ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళు? అంటే సింపుల్ శివ, మనందరం తెలుసో తెలియక అందరం మిడిల్ క్లాస్ లో పెట్టినాం, ఆ దేవుడు పెట్టిన దాన్ని బట్టి. అవును. సో మనం ఆల్రెడీ 2 కేటగిరీస్ దాటేసి పుట్టినాం. అవును. ఎవరు మిడిల్ క్లాస్ అంటే ఐ థింక్ సింపుల్ గా చెప్పొచ్చు, 1 మంత్ మైండ్ సెట్. రైట్. 1 మంత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, 50,000 శాలరీకి పని చేసేవాళ్ళు, జీతం కోసం పని చేసేవాళ్ళు. రైట్. అంటే వీళ్ళది మైండ్ సెట్ ఏంటంటే 1 మంత్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు పాపం, చిన్నప్పటి నుండి ఏదో చిన్నప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యే వరకు ఇంట్లో ఫస్ట్ అమ్మ నాన్న ఏం చెప్తారు?
మంచిగా చదువుకున్నానా, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వద్దు, వస్తుంది. మా కష్టాలన్నీ తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి, ఫ్యామిలీ మంచిగా ఉంటుంది అన్న, మనం నీకు మంచి భార్య దొరుకుతుంది అని చెప్తారు. వీళ్ళు చెప్పడం కాక సమాజం కూడా అదే రుద్దుతుంది. అవును. సమాజం రుద్దుతుంది. లేదు మళ్ళీ స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ సార్స్ మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళన్నా మంచిగా దాని మీద మనల్ని గైడ్ చేస్తారంటే వాళ్ళు కూడా అదే చెప్తారు. మంచి మార్క్స్ తెచ్చుకోనా తెచ్చుకుంటే మంచి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారు. రైట్. అక్కడ ఏమవుతుందిగా, వాడు మార్క్స్ కోసం కష్టపడి ఒక జాబ్ తెచ్చుకుంటాడు. నిజం చెప్పాలంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, దానికోసం ప్రయత్నం చేసి గవర్నమెంట్ జాబ్ తెస్తారు, సంతోషం, వాళ్ళకి కంగ్రాట్స్ కూడా. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ వస్తుందో శివ, వాడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినట్టే. ఇక అవునా? ఫిక్స్డ్ కంఫర్ట్ జోన్ అది. రైట్. అంటే ఎవ్రీ మంత్ ఇంకా ప్రాబ్లం ఫిక్స్డ్. ఇక నువ్వు ప్రాబ్లం, నీ మైండ్ సెట్ ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోద్ది. అరే అమ్మ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇక నాకు తిరుగు లేదు, ఎప్పటికీ నాకు ఈ జాబ్ లో నాకు రిస్క్ లేదు కదా ఇక. రైట్. ఇంకొకటి ఏమైతుంది, వాళ్ళకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేబర్స్, కొలీగ్స్, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. రైట్. ఒకవేళ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళేదన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఈ సమాజాన్ని చూసి భయపడి వేరే ఏది చేయడు, ఇక అదే చేస్తాడు. ఏది చేయడు, ఇక అదే చేస్తాడు. నువ్వు జాబ్ తెచ్చుకోవాలి శివ. ఎప్పుడు తెచ్చుకోవాలి జాబు? ఎలాంటి జాబ్ పైన నీ ఫోకస్ ఉండాలి అంటే ఇంకా మనం సెటిల్ అయిపోయేటట్టు ఉండాలి. సెటిల్ అయిపోయేటట్టు కాదు శివ. నీకు ఒకవేళ జాబ్ కావాలి, నీ జాబ్ చేయాలన్న థాట్ నీలో ఉంటే ఒక గూగుల్ కంపెనీకి సీఈఓగా, ఒక అమెజాన్ కంపెనీకి సీఈఓగా, నేను ఇంకా జాబ్ అంటే అట్లీస్ట్ సెటిల్ అయిపోయి ఒక బల్క్ అమౌంట్ వచ్చేలా ఉండాలి అనుకున్నా. లేదు శివ. ఇప్పుడు చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారు, ఇప్పుడు కానిస్టేబుల్ అని ప్రయత్నిస్తారు. కానిస్టేబుల్ కాదు, ఐఏఎస్గా, ఐపీఎస్గా. 23 yearsకి అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు అలాగా నువ్వు సెటిల్ అయిపోయినట్టు. నువ్వు మిడిల్లో ఉన్నావు అనుకో శివ, స్ట్రగుల్ అవుతావు, రిస్క్ పే చేయాల్సి వస్తుంది, జాబ్ ను వదులుకోలేవు, కుటుంబ పరిస్థితుల్లో పెరిగే ఆదాయాన్ని ఏమంటారు, మన ఇంట్లో పెరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులని అదుపు చేయలేవు. దానివల్ల నువ్వు స్ట్రగుల్ అవుతూ బతకాల్సి వస్తుంది జీవితాంతం. రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన ఫండ్ గురించి ఎదురు చూడాలి అంతే. సో అలాగే ప్రైవేట్ జాబ్లో ఏముంటుంది, పాపం వాడు ఎంతో చేసుకుని మార్క్స్ అవి తెచ్చుకుంటాడు, బీటెక్ లేదంటే ఎంటెక్ ఏదో ఒకటి కంప్లీట్ చేస్తాడు, ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, జాబ్ తెచ్చుకుంటాడు. లేదంటే జాబ్ రాకపోతే ఆయన కోర్స్ అమీర్పేట లాంటివి ఇక్కడ ఉంటాయి కదా, దిల్సున్నారు అమీర్పేట, లేదంటే ఎక్కడో దగ్గర మంచి కోర్సు తీసుకొని వాడు సాఫ్ట్వేర్లోకి వెళ్తాడు. పాప అందరు ఏం చేస్తారు, పాప వానికి ఎందరాబాయ్ సాఫ్ట్వేర్ ఐటీ ప్రొఫెషన్లో ఉన్నాడు అని అంటూ ఉంటారు. కానీ వాని స్ట్రెస్ వానికే తెలుసు. పాపం వాడు తెచ్చుకో జాబ్ తెచ్చుకొని 50,000 లేకుంటే 1,00,000 రూపాయల శాలరీ వస్తే వానికి మంత్లీ, ఈ రూపే వాడు ఎంజాయ్ చేయకముందుకే వాళ్ళ అమ్మ నాన్న లేదంటే ఫ్యామిలీ లేదంటే ఎవడో ఒకడు పెళ్లి ఏమైంది, పెళ్లి చేసుకోగా అని పెళ్లి స్ట్రెస్ ఒకటి పెడతారు, మ్యారేజ్ స్ట్రెస్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైంది, ఇక మ్యారేజ్ చేసుకునే ముందు మంచి పిల్లని చూస్తారు. ఇక ఎన్ని చెప్పకూడదు అని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, బంగారమో చీరలో అన్ని తెస్తారు, మంచి ఫంక్షన్ హాల్ చూస్తారు, హ్యాపీగా గ్రాండ్గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ చేసే క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శివ, 5 lakhs 10 lakhs ఒక కొంత అప్పు తీసుకొస్తారు, పక్కా తీసుకొస్తారు, చేయాల్సిందే. అవును. తీసుకొచ్చి ఏం చేస్తారు, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఓ 10 రోజులు మ్యారేజ్ అయిపోయింది, 10 days అయింది. 10 days అయిన తర్వాత ఒక పక్కన కూర్చోబెడతారు పిల్లగాన్ని, కూర్చోబెట్టి ఇంకో నాన్న ఇంకో ఇంత అయింది, ఈ ఖర్చులు అయినాయి, దీనికి అయినాయి, ఇంత తెచ్చినాం. సో ఇది ఇప్పుడు నీకున్నది. ఇక నువ్వు మీ భార్యను తీసుకొని ఇవన్నీ తీర్చేనానా, ఈ ఏళ్ళు బయలుదేరు అని అంటాడు. వాడు కొత్త జీవితం ప్రారంభిద్దామని పెళ్ళైన హుషారులో ఏం చేస్తాడు, మంచి ఎనర్జెటిక్ ఉంటారు, పెళ్ళైనప్పుడు ఎనర్జెటిక్ గా మంచి హుషారుగా ఉంటారు. పాప హైదరాబాద్కి వచ్చేస్తాడు, మంచి 2 BHKనో 1 BHKనో లేదా 3 BHKనో వానుకున్న స్తోమతలో మంచి గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కడ తీసుకోవాలో తీసుకుంటాడు. అలా కొనసాగుతూ ఉంటది. ఈ క్రమంలోనే మళ్ళీ ఏం చేస్తారు, సొంత ఇల్లు వద్దా, ఇక ఇంత శాలరీ వస్తుంది, మంచి భార్య వచ్చింది, ఫ్యామిలీ ఉంది, సొంత ఇల్లు కొనవా అంటారు. అవును. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది, ఇక ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. ఇక ఏం చేస్తాం, భార్యనే అంటది ఫస్ట్ ఇల్లు కొందామండి, మనకి సొంత ఇల్లు కావాలని అంటది. మనోడు కొత్త మ్యారేజ్ అయింది కదా, ఆ సంతోషం ఏం చేస్తాడు, ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తాడు. ఇల్లు కోసం మరి ఆయనకి 1 lakh వస్తున్నప్పుడు లగ్జరీగా ఉండాలని చూస్తాడు కదా, పోతాడు మంచి గేటెడ్ కమ్యూనిటీ, మైహోం పూజ లాంటి వాటికి ఏదో మంచి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తాడు. ఫ్లాటో లేదంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం ప్రయత్నిస్తాడు. వానికి 10 lakhs ఏమో ఉంటాయి, అమ్మ నాన్న ఇంకో 10 lakhs ఇస్తారు.
మొత్తం దానికి ఒక ₹1,00,00,000 అయిందనుకో, మిగతా అమౌంట్ మొత్తం ఈఎంఐ పెడతాడు. వచ్చిన శాలరీలో ఆల్మోస్ట్ 80% అటు అయిపోద్ది, ఈఎంఐలకి పోద్ది. కారు కావాలంటారు, తర్వాత బైక్ నుండి కార్కి వస్తాడు, కారు ఈఎంఐ పెడతాడు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు వస్తుంది, దానికి ఈఎంఐ పెడతాడు. అన్ని క్రెడిట్ కార్డులు, చిన్న చిన్న క్రెడిట్ కార్డులు తీస్తాడు, వాటిని గీక్తాడు, చిన్న చిన్న ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాడు. అవి ఇవి అన్ని వానికి బాగా క్లమ్జీ అయిపోతుంది, లాక్ అయిపోతాడు. ఇక బయటికి రాలేడు, ఇక అస్సలు రాలేడు. వన్స్ ఆ ట్రాక్ లో పడ్డ తర్వాత ఇక ఎలక జీవితమే. ఎలక తెలుసా నీకు? ర్యాట్ రేస్ అని ఒకటి ఉంటుంది బుక్ లో. సో దీని గురించే వాడు ఎప్పుడు ఇక వాడు తిండి కొరకే ఇక ప్రయత్నం. వాళ్ళ పిల్లలను సాదుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి, ఉన్న ఈఎంఐలు కట్టాలి, అప్పులు తీర్చాలి. ఇదే ఇక ఫ్యూచర్ విజన్ ఉండదు. ఇక పిల్లలను చదివించాలి, పిల్లల విజనే ఉంటది, ఇక పిల్లల ఫ్యూచర్ ని ఇలా ఉంచాలి, దానిపైన ఉంటది. సో అలా అని నేను మిడిల్ క్లాస్ జాబ్ చేసే వాళ్ళు తప్పు అనట్లేదు శివ. ఎందుకంటే మన జీవితంలో ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే అది జాబే. అవును, మన జీవితంలో జాబ్ చేసిన తర్వాత నీ గ్రోత్ అక్కడికే ఆగకూడదు అని చెప్తున్నా. నీ మైండ్ సెట్ 1 month మైండ్ సెట్ లో ఉండకూడదు అని చెప్తున్నా. నువ్వు శాలరీ కోసం పనిచేసి, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ శివ, మ్యాక్సిమం ఒక అబ్బాయికి ఒక 1 lakh శాలరీ ఉందనుకో, 1 lakh నుండి మళ్ళీ 1,50,000 వెళ్ళడానికి ఎంత టైం పడుతుండొచ్చు అదే కంపెనీలో? తక్కువ 1 year 2 years అట్లా. 1,50,000 వెళ్ళడానికి వెళ్ళేసివా? ఛాన్స్ లేదంటారా? ఛాన్సే లేదు. నీకు 10,000 పెంచుతాడు మా అంటే ఒక 1-2 years తర్వాత. నీకు బోనస్లో 2,000-3,000 ఇస్తాడు. రైట్, ఉండదు. సో ఒకవేళ నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ వచ్చింది కాబట్టి దీనిపైన ఏమైనా ఇంప్రూవ్ చేసుకొని నువ్వు ఏదైనా వెళ్తే మాక్సిమం 2 lakhs వరకు రావచ్చు, లేదంటే 4 lakhs వరకు రావచ్చు. లేదా 4 lakhs నుండి మళ్ళీ నువ్వు 8 lakhsకి వెళ్ళాలంటే, డబుల్ చేయాలంటే చేయగలుగుతావా? జాబ్ లో ఛాన్స్ ఉండదు. మళ్ళీ పోనీ నువ్వు 4 lakhs వస్తుంది అమ్మ హ్యాపీ అనుకున్నావా, కమిట్మెంట్స్ క్రియేట్ చేసుకుంటావు. ఓ విల్లా అంటూ, ఓ ల్యాండ్ అంటూ, లేకుంటే ఇంకేదో అంటూ ఏదో చేస్తుంటావు, వస్తూనే ఉంటాయి కమిట్మెంట్స్, కథం. సో నీ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఆ నెలలో ఆ మంత్ లో నువ్వు చేసిన దానికి ఎంత శాలరీ తీసుకున్నావు, ఎంత జీతం అంటారు కదా. ఇది మన ఊర్లలో చిన్నతనంలో, నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో అంటుండేవారు, మీ అయ్య ఎక్కడుండబోయే అంటే పలానా దగ్గర జీతం ఉన్నాడు. ఓకే, మీ అయ్య ఎక్కడున్నారు అంటే పలానా దగ్గర జీతం ఉన్నాడు అంటుండే. సో అలాగా జీతం తీసుకున్నావు ఏమంటారు? జీతగాడే అంటారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా. సో అట్లా మనం జీతం తీసుకుంటూ ఉంటాం శివ. అందుకే నేను ఏమంటా అంటే, ఒకవేళ నువ్వు జాబే నువ్వు ప్రయారిటీగా పెట్టుకుంటే ఆ జాబ్ లోనే హయ్యర్ పొజిషన్ చూసుకో. ఒక గూగుల్ కంపెనీ, ఒక అమెజాన్, లేకుంటే ఇలాంటి మంచి ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్, ఇలాంటి కంపెనీలు ఏదో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అలాంటి కంపెనీలకు సీఈఓగా. నా కోరిక ఏంటంటే నువ్వు ఫౌండరీ కావాలి. నువ్వు ఒక యాప్ క్రియేట్ చేయాలి, ఒక ఇన్నోవేటివ్ గా వెళ్ళాలని నా థాట్. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇంకొక ఆదాయాన్ని పెట్టుకో, నీ ఆలోచన అక్కడి వరకు ఆగకూడదు అని చెప్తాను. సో అందుకు నువ్వు మిడిల్ క్లాస్ లో మిగిలిపోయాను, ఆలోచన మారట్లే కాబట్టి. సో అట్లా దరిద్రుడు, పేదవాడు, మిడిల్ క్లాస్ తరగతి వాడు. ఇప్పుడు 4th స్టెప్, దాని గురించి కూడా ఒకసారి. 4th స్టెప్ ఏం ధనవంతుడు. మరి ధనవంతుడు అంటే ఇప్పటి వరకు నేను ఏమనుకున్నామంటే, ఈ మిడిల్ క్లాస్ వాడు ఇంకా కాస్త ఒక 4-5 లక్షలు శాలరీ వస్తే ఇంకా అట్లా సేవింగ్స్ లో పెట్టుకుంటాడు కదా, నెక్స్ట్ స్టెప్ ఆయన వెరీ షార్ట్ టైమ్ లో ధనవంతుడు అయిపోతాడు అనుకున్నాం. బట్ మీరు చెప్పేది వింటే ఇంకా ఆ మిడిల్ క్లాస్ వాడు ధనవంతుడు అయ్యే ఛాన్సే లేదు. అది చాలా టైం పెట్టేస్తుంది. అయితే గీతే మీరు అన్నారుగా, పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు అయితే తప్ప ఛాన్స్ లేదు. రైట్, ఇప్పుడు ధనవంతుడు ఆ స్ట్రాటజీ ఏంటన్నా? ధనవంతుడు స్ట్రాటజీ ఏం లేదు, నేను వల్ల చెప్పినప్పుడు ఆలోచన విధానమే. ఇప్పుడు మన వీళ్ళందరూ ఏం చేశారు, 1 week మైండ్ సెట్, 1 month మైండ్ సెట్, 1 day మైండ్ సెట్, ఈ 3 ఉండే. మరి ధనవంతునికి అలా ఉండదు. వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా, లేకుంటే ఒక వ్యాపారవేత్తగా, బిజినెస్ మ్యాన్ గా. వానికంటూ ఓన్ థాట్స్ ఉంటాయి. స్టార్ట్ చేసి ఇన్వెస్టర్లను పట్టుకుంటాడు. ఇన్వెస్టర్లను పట్టుకొని ఏం చేస్తాడు, ఆ బిజినెస్ ని గ్రో చేసుకుంటాడు. ఈ గ్రో చేసే క్రమంలో నాకు 1 day ఎంత డబ్బులు రావాలి, 1 week లో ఇంత అమౌంట్ రావాలి, లేదా 1 month లో నేను ఇంత ఎర్న్ చేయాలనేది వానికి ఉండదు. ఆ మైండ్ సెట్ ఉండదు. వాని థాట్ ఒకటి ఉంటుంది, 1 year లేదా 5 years లేదా 10 years అండ్ ఎబో. వన్స్ నువ్వు క్లిక్ అయ్యి, వన్స్ నీ బిజినెస్ గ్రో అయిన తర్వాత నువ్వు అక్కడ ఉంటావా? నీ ఆదాయం ఎలా ఉంటుంది?
పెరుగుతుంది. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడతావు? 1 year లేదా 5 years లేదా నువ్వు 10 years. నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంది, నువ్వు దానికి ఇచ్చిన టైం ఏంది? నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి, నువ్వు దానికి ఇచ్చిన టైం ఏంటి? దాన్ని డిపెండ్ అయ్యి నీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ధనవంతుడువా లేకుంటే నార్మల్ వ్యక్తివా అనేది డిసైడ్ అవుతుంది. రైట్. సో చాలా మంది అనుకుంటారు, అరే ఏమో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇంతగానో టైం ఇచ్చిన నేను, అయినా కానీ గ్రో కాలేకపోతున్నా. ఎందుకు గ్రో అవుతావు? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు, కరెక్ట్ ప్లాన్ లేదు. బిజినెస్ స్టార్ట్ చేసినావు, డిసిప్లిన్ లేదు నీ దగ్గర. ఎగ్జాంపుల్గా బిజినెస్ అంటే ఏంది శివ? బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు ఇమీడియట్గా రిజల్ట్ రాదు. వాస్తవానికి నువ్వు స్ట్రగుల్ పడాలి, ఫైనాన్షియల్ స్ట్రగుల్ పడాలి, నీ ఫ్యామిలీతో స్ట్రగుల్ పడాలి. ఏం చేస్తున్నావురా ఏంటి, అదేదో స్టార్ట్ చేసినావు, ఇదేదో స్టార్ట్ చేసినావు, మరి క్లిక్ అవుతావా లేదని వాళ్ళు అంటుంటారు, వీళ్ళు అంటుంటారు, నీ ఫ్రెండ్స్ అంటుంటారు, ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. కానీ నీకు మ్యాక్సిమం అయితే నీకు అన్ని నెగిటివ్ వస్తాయి కదా. ఇవన్నిటి నువ్వు తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నువ్వు నీ బిజినెస్కి ఎంత టైం అయితే పెట్టుకున్నావు, డెడ్ లైన్ ఎంత అయితే పెట్టుకున్నావు, ఆ టైం వరకు నీ తరపున నీ ప్రయత్నం ఎలాంటి లోపం లేకుండా నువ్వు కష్టపడాలి. అప్పుడు నువ్వు బిజినెస్లో క్లిక్ అవుతావు అండ్ ధనవంతుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్ రైట్. సింపుల్ శివ. ఇది ధనవంతుడు అవ్వడానికి కావాల్సిన ఆలోచన విధానం. మరి అతి ధనవంతుడు ఎవరు? ఇంకా ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. నీ పర్సెప్షన్లో. నా పర్సెప్షన్లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన శివ, బిజినెస్ స్టార్ట్ చేసిన ఇక్కడ తెలివి ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలన్న థాట్స్ నీకాడ ఉన్న ఐడియాస్ ఉన్నాయి, కానీ దానికి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవు నీ దగ్గర. ఓకే, నీ దగ్గర ఫండింగ్ లేదు. మరి ఆ ఫండింగ్ ఎవరు ఇస్తారు? ఇన్వెస్టర్స్ ఇస్తారు. ఎవరిని ఒకరిని పట్టుకుంటావు, ఇన్వెస్టర్ని పట్టుకుంటావు, ఇన్వెస్టర్తో డీల్ చేసుకుంటావు. ఏమని? నీ బిజినెస్లో గ్రో అయితే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మంచి ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఆ ఇన్వెస్టర్ దగ్గర పోయి నేను ఇలా చేస్తున్నా ఇది అనేసి నువ్వు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అతనికి నచ్చింది అనుకో, ఇన్వెస్ట్ చేస్తాడు నీ కంపెనీకి. వచ్చిన దాని నుండి షేరింగ్, అవును, పర్సంటేజ్ కానీ షేరింగ్ కానీ అడుగుతాడు, ఇస్తావు. లేదు అంటే పర్సంటేజ్, ఆయన పెట్టిన అమౌంట్ మీద పర్సంటేజ్. సో ఆ అమౌంట్ అడిగినప్పుడు నువ్వు ఇస్తావు. అతను ఏమైనా కష్టపడతాడా? లేదు. లేదు. ఏమైనా పని చేస్తాడా? లేదు. ఫండింగ్ ఇస్తారు అంతే. ఫండింగ్ మీద అతను ఏం చేస్తుండు? అతి ధనవంతుడు అవుతుండు. మనం ధనవంతుల కేటగిరీలో ఉంటున్నాం. సో అందుకే వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. ఇన్వెస్టర్ ఎప్పుడు రిచ్ గానే ఉంటాడు, అతను రిస్క్ ఉండదు అన్నట్టు. స్లీపింగ్ పార్ట్నర్ అంటారు వాళ్ళని, వర్కింగ్ పార్ట్నర్ గా నువ్వు ఉంటావు. అట్లా. ఒకవేళ అంటే మనం అన్నిసార్లు కూడా మనం వేసిన క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ అయిపోవాలని ఉన్నది. ఎవరైనా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుని నేను వెళ్ళాను. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ పట్టుకోవడానికి వెళ్ళాను. అది స్టార్ట్ అయ్యే టైంకి సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అదంతా పోయింది. ఇన్వెస్టర్ ఏమో మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు స్ట్రగుల్స్ వేసేది ఇన్వెస్టరే కదా. తప్పకుండా శివ. కానీ ఇందులో కూడా కొన్ని ఉంటాయి శివ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసే బిజినెస్ని బట్టి, నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ని బట్టి ఇన్వెస్టర్ వస్తాడు. వచ్చే ముందు ఎవరు కూడా కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టరు శివ. ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఓకే, యా. అంటే ఇప్పుడు దాకా నేను 5 points చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను, అందుకే నేను మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. నాకు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఒక మంచి జాబ్ వచ్చింది, ఒక ఎంత సంపాదిస్తున్నారు, పెళ్ళి అయిపోయిన తర్వాత అది ఇదే లాక్ అయిపోతున్నారు అన్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా బయటికి రావాలి అంటే ఏదైనా ఛాన్స్ ఉందా? సింపుల్ శివ, రావచ్చు. దానికి ఒకటే మార్గం, ప్రస్తుతం ఉన్న ఆదాయం కాకుండా ఇంకో ఆదాయాన్ని పెట్టుకోవాలి. వారన్ బఫెట్ అంటాడు, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఒకే ఆదాయంపై ఎప్పుడు ఆధారపడరాదు. సో నువ్వు నీ జాబ్ని చూసుకొని నీ ఈఎంఐలు పెట్టుకున్నావు, నీ జాబ్ని చూసుకొని నీ కమిట్మెంట్స్ని పెంచుకున్నావు. సో ఇప్పుడు ఒకవేళ సడన్గా నీ జాబ్ ఒకవేళ పోతే, ఇప్పుడు ఏ అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి చాలా వరకు లేఆఫ్స్ జరుగుతున్నాయి కంపెనీలలో. అవును. నీకు ఈగో ఎందుకు? ఈగో తీసే పక్కన పెట్టు. ఈగో ముందు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకో. నేను ఈసీఐ సింపుల్గా చాలా మంది ఏం చేస్తారు, అరే నేను ఆ వర్క్ చేయాలా, అరే నేను ఇంకో వేరే వర్క్లో బిజినెస్లోకి వెళ్ళాలా, లేదా ఒక ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళాలా, క్లాత్ బిజినెస్, అసలు నేనెందుకు చేయాలి ఇంత మంచి జాబ్, ఇంత శాలరీ, లేకుంటే ఎవరు ఏమనుకుంటారో, నా భార్య ఏమేముంటుందో, లేకుంటే పక్కన ఫ్రెండ్స్ ఏమంటారో, లేకుంటే రిలేటివ్స్ బంధువులు వీళ్ళంతా ఏమంటారో, ఈ భయం, ఈ ఈగో వద్దు. ఏం మాకు తగులుతున్నట్టున్నాయన్నా లైట్గా.
సో ఈ ఈగోస్ వద్దు శివ. నేనేమంటా అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యూచర్ని చూసి రెండో ఆదాయం పెట్టుకో. అది ఏంటి? నీకు పెట్టుబడి లేకుండా ఉండాలి, నీ మాటే పెట్టుబడి అవ్వాలి, నీ టైమే పెట్టుబడి అవ్వాలి. నీకు ఆలోచన ఉంది, మాట్లాడటం వచ్చు, మరి అలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి మార్కెట్లో. నేను అందుకే అంటే నేను రెండో ఆదాయం తప్పనిసరిగా ఉంచుకోండి. నేను కూడా వాటిపైన ట్రైనింగ్స్ ఇస్తా శివ. మేజర్కి ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటంటే, ఒకటి రియల్ ఎస్టేట్ పైన ఇస్తా, 2 ఇన్సూరెన్స్ పైన ఇస్తా. నేను ఇచ్చే ట్రైనింగ్స్. సో నీ మైండ్ని ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్గా తయారు చేస్తా. ఇది నేను చేసే పని యాక్చువల్గా. సో ప్రతి ఒక్కరు ఈ జాబ్ లో ఆగాను. సో ప్రతి ఒక్కరు శివ ఈ జాబ్ లో స్ట్రగుల్స్ అవుతారు. ఈఎంఐలతో కానీ, కమిట్మెంట్స్తో కానీ, పెరిగినటువంటి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ ఏ రాజకీయ నాయకుడు ఆపరు శివ. సింపుల్గా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడు లేకుంటే ఏ వ్యక్తి వచ్చి ఈ ద్రవ్యోల్బణం ఏదైతుందో, పెరిగే ద్రవ్యోల్బణం ఏదైతుందో దీన్ని ఎవరు ఆపరు. ఆపడానికి వీలు లేదు. నువ్వు చేయాల్సినది ఏంది మరి? నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది, అంతే. ఆపడానికి అవకాశం లేదు. నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది, ఇది క్లియర్. నేను చెప్పేది ఏంటంటే, స్ట్రగుల్ వద్దు, రిస్క్ తీసుకో, జాబ్ను వదిలేయకండి. నేను ఒక సేయింగ్ విన్నాను, అంటే ఒక దగ్గర నుంచి 100 రూపాయలు వచ్చేదాని కన్నా 100 ప్లేసుల నుంచి 100 రూపాయలు వస్తే అది నీకు చాలా సేఫ్టీ ఉంటుంది అన్నారు. బట్ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పని మీద ఒకటి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని బిల్డ్ చేసుకుంటాం. అట్ ఏ టైం 100 పనులు అంటే దాని మీద మనం అంత ఫోకస్ చేయలేము కదా, అది వర్కౌట్ అవుద్దని. నేనేమంటే శివ, నువ్వు ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే మార్నింగ్ నువ్వు ఏ టైం లేస్తావు? 6 o'clock లేస్తావు, పిల్లల్ని రెడీ చేపిస్తారు, స్కూల్లో దింపుతావు నువ్వే, నీ భార్య కూడా లేస్తుంది, నీకంటే ముందే లేచి బాక్స్ పెడితే అన్నీ చేస్తుంది, కథం. నువ్వేం చేస్తావు? బాక్స్ తీసుకొని ఆఫీస్కి పైన వెళ్ళిపోతావు, 10 o'clock వరకు వెళ్తావు. మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తావు? 6, 7 మేబీ ఎంతనే 6, 7 ఎంతైనా కావచ్చు. కానీ నువ్వు యాక్చువల్గా జాబ్లో నీ అవర్స్ ఏంటి? 8 hours ఆర్ 9 hours. ఇప్పుడు రీసెంట్గా చేసిరు 9 hours నీది. కానీ నువ్వు చేసేది ఏంటి? 14 hours చేస్తున్నావు డ్యూటీ. నిజం. 6 o'clock లేవాలా, రెడీ అవ్వాలా, పిల్లల్ని దింపాలా, బాక్స్ పెట్టుకోవాలా, ట్రాఫిక్ లో పరుగున ఊరకాలా, లేదా మెట్రో ఎక్కాలా, మెట్రో ఎక్కితే సీట్లు ఉండవా, నిలబడాలా. మళ్ళీ అందులో కూడా నువ్వేం చేస్తావు? బడ్స్ పెట్టుకుంటావు, లేదంటే ఏమంటారు మనకి ఎయిర్ బడ్స్ పెట్టుకొని ల్యాప్టాప్ ముందలేస్తావు, ఏదో జూమ్ కాల్ నడుస్తుంటది, అది చూస్తుంటే కొడుతూనే ఉంటావు. అలా కూడా నువ్వు మెట్రో వెళ్ళినప్పుడు 8 o'clock నువ్వు మెట్రో ఎక్కువ. ఇక్కడ ఏది మన నాగోల్ కానీ లేదంటే ఎల్బీ నగర్ అని మార్నింగ్ 8 o'clock వరకు నువ్వు మెట్రో ఎక్కువ. ఎక్కినప్పుడు అందులో గమనిస్తూ ఉండు, నువ్వు బడ్స్ పెట్టుకొని పాపం వాళ్ళ వీడియో చూస్తూ కొడుతూనే ఉంటారు. అవునన్నా, నేను చాలాసార్లు ఫీల్ అయినా అట్లా కొడుతూనే ఉంటారు, టైమే ఉండదు. ఈ మెట్రోల్లో తిరుగుతున్నప్పుడు అండ్ నేను రీసెంట్ గా మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా సినిమా చూసే ఫ్రీడమ్ కూడా లేదు. అక్కడ ఏదో చేస్తున్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మెట్రోలో అట్లా. అవును, నాకు అనిపించింది ఈ సాఫ్ట్వేర్స్ అన్ని వెళ్ళకుండా బయట మంచి పని చేశాను. కానీ ఇంకోటి ఏం జరుగుతుందంటే శివ, పాపం ఇక్కడ సండే లేదా సాటర్డే వీక్ ఆఫ్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ వాస్తవానికి వాళ్ళు వీక్ ఆఫ్లు తీసుకోరు, అఫీషియల్గా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మండే నుండి సాటర్డే వరకు ఏదైతే కంపెనీ వర్క్ ఇస్తుందో, ప్రాజెక్ట్ వర్క్ లేదా ఏదైనా వర్క్ ఇస్తుందో, ఆ వర్క్ ని పెండింగ్ లో పెట్టుకుంటారు. కొన్ని పెండింగ్ లో అరే సండే వస్తుంది కదా, ఒక 1 hour కూర్చొని కంప్లీట్ చేద్దామని అనుకుంటారు. పాపం సండే వస్తే ఫ్యామిలీతో గడిపేది మర్చిపోయి అక్కడ కూడా కొట్టుడే అవుతుంది. పాపం భార్య స్పూన్ వేసి, నిజం శివ, భార్య స్పూన్ వేసి ఈ పెళ్లిలో మంచి మటన్ చికెన్ ఏదైనా వండి మంచిగా పెడితే, ఏమండి తిందురా అంటే, తిండి తర్వాత నేను ఇక్కడ పని ఉంది అనేసి ఒక రూమ్ లోకి పోయి లేదంటే ఒక దగ్గర కూర్చొని పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు, నువ్వు కూడా డిస్టర్బ్ చేయకు, మంచిగా కలిపి అందులో స్పూన్ వేసి తీసుకొచ్చి పక్కన పెట్టు అని కొడుతుంటాడు, స్పూన్తో తింటూ ఉంటాడు. కథ మన జీవితం వాడికి అయిపోద్ది. కాకపోతే నేనేమంటే సేవ, నువ్వు ఇవాళ దాకా అడిగినావు కదా ఒక క్వశ్చన్, 100 పనులు 100 రకాలుగా ఎలా చేయగలుగుతాం మనం అనేసి. 100 పనులు 100 రకాలుగా చేయకూడదు, ఒకే పనిని 100 రకాలుగా చేయి. రైట్, అర్థమైనా శివ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జాబ్ చేస్తున్నావు, నీకు ఈ 14 hours అయిపోయింది. కానీ ఈవినింగ్ 8 తర్వాత అయితే ఫ్రీనే కదా, డిన్నర్ చేసిన తర్వాత లేదా 9 తర్వాత ఫ్రీ కదా. లేదా మార్నింగ్ నువ్వు 6కి లేస్తావో, లేదు అంటే ఒకవేళ 5కి లేస్తావో, 5కి లేసేవాడు అయితే 4కే లే, 1 hour కలిసి వస్తుంది కదా. ఒకవేళ నువ్వు 7కి లేసేవాడు అయితే 6కే లే, 1 hour నీకు మిగులుతుంది కదా. ఈ 1 hour
అంటే నీకున్నటువంటి ప్రతి ఒక్కరికి 24 hours శివ టైం. అవును. ప్రతి ఒక్కరు చెప్పే మాట నాకు చెప్పే మాటలు ఏంటంటే టైం లేదు సార్ అని చెప్తారు. ప్రతి ఒక్కరు నాకు చెప్పే మాట, ఓకే, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే, టైం ఎవరికైనా 24 hours. అప్పుడు మేము కూడా చెప్తా ఉంటాం, ఎవరికైనా 24 hours టైము. కాకపోతే టైంని మేనేజ్ చేయడం రాదంతే. రైట్. 24 hours టైంని మేనేజ్ చేయడం రాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటే తప్పు అనుకోకండి, నార్మల్గా నువ్వు 1 lakh లేదా 2 lakhs శాలరీ తీసుకున్నావు, నువ్వే నీకు టైం లేదు అని అంటే నీకు జాబ్ ఇచ్చిన సిఇఓకు టైం ఉండదా? నీకు జాబ్ ఇచ్చిన సిఇఓ టైం ఉండదా? పని కూడా 24 hours కదా. గ్రేట్ అన్న. మరి ఇన్ని కంపెనీలని అదే నేను అనేది, ఇన్ని కంపెనీలను ఎలా రన్ చేస్తున్నారు? ఒక టాటా గ్రూప్ కానీ, ఒక రిలయన్స్ అంబానీ కానీ, వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు ఇన్ని కంపెనీస్ ని? ఒక్కొక్క దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఉండేది కూడా 24 hours కదా. నేను అడిగే క్వశ్చన్స్ ఇవ్వ, నీవు టైం మేనేజ్మెంట్ లేదంతే నీ దగ్గర, అది నేను నేర్పిస్తా. నా దగ్గర గ్రేట్, సింపుల్. ఆ టైం మేనేజ్మెంట్ నేను నేర్పిస్తా. దానిపైన నువ్వు ఎలా నువ్వు ఒక రెండో ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవాలని నేను చూపిస్తా. నీకున్న ఫ్రీ టైం నుండి నీకున్న 24 hours నుండి ఒక 2 hours నేను తీపిచ్చి 2 hours ఏం పని చేస్తే నీకు డబ్బులు వస్తే నేను నేర్పిస్తా. 100 పనులు చేయకు, ఒకటే పని చూపిస్తా, ఒక్క పని మీద నేను గైడ్ చేస్తా, 100 రకాలుగా చేయి. రైట్. గ్రేట్ అన్న. ఇంత బాగా చెప్తున్నారన్న. ఒకప్పుడు అంటే మీ బ్యాక్ స్టోరీ నాకు 2-3 తెలుసు కాబట్టి అడుగుతున్నా. అంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ సర్వే కాలేక వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అసలు అంత మోటివేట్ ఎలా అయ్యారన్న? శివ, ఇక్కడ నేను హైదరాబాద్కు రావడానికి ఒకటే కారణం శివ. నా కుటుంబ పరిస్థితులు, నా పరిస్థితి ఏవైతే ఉన్నాయో ఇవి నన్ను ఇక్కడ వరకు రప్పించినాయి అంతే. నేను ఒకప్పుడు వచ్చాను హైదరాబాద్కి, కానీ నేను ఎందుకు వచ్చాను? జాబ్ పర్పస్లోనే వచ్చాను. ఇది ఒక ఇక్కడే దిల్సుఖ్నగర్ రోడ్ శంకర్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. అది మనకు రాలేదు. ఏ ట్రైనింగ్? కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకున్నాను, అది రాలేదు. నా ఎడ్యుకేషన్ డిప్లొమా శివ. ఓకే. ఎడ్యుకేషన్ డిప్లొమా నల్గొండలో చదువుకున్నాను నేను. సో నాది నకరేకల్ మండలం, కడపర్తి గ్రామం నాది వచ్చేసి. సో నాకేంటంటే చిన్నతనంలో నాన్న దూరం అయ్యిండు. నాన్న ప్రేమ ఇప్పటికీ నాకు తెలియదు వాస్తవానికి. సో అలాగా నేను నాన్న దూరం అయిన తర్వాత అమ్మ చాలా కష్టపడి పెంచింది. అది కొంచెం పూర్ ఫ్యామిలీస్గా, అంటే చెప్పొచ్చో చెప్పకూడదని చాలా పూర్ ఫ్యామిలీ మాది. సో అన్నీ చూస్తూ పెరిగినా నేను. ఈ చూస్తూ పెరిగిన క్రమంలో అంటారు కదా, దేవుడు ఎవరికో ఒకరికి ఒక ఆలోచన మారుస్తాడు, దాని ద్వారా కుటుంబమే మారిపోతుంది, అవసరమైతే సమాజమే మారిపోద్ది అనేసి. సో అలాగా కొంతమందికి ఆలోచనలు సృష్టిస్తాడు దేవుడు. అందువల్లనే మనకి ఈరోజు దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. అలాగే నా కుటుంబానికి కూడా స్వతంత్రం రావాలంటే నా ఆలోచన మారాలేమో అనేసి నాకు ఆ దేవుడు కల్పించినట్టున్నాడు బిజినెస్ అనే పాయింట్ని. గ్రేట్ అన్న. సో నా మైండ్లో నువ్వు బిజినెస్ చేయాలరా, బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి నీకు అనేసి నా మైండ్లో ఆ పాయింట్ను క్రియేట్ చేసిండు దేవుడు. ఆ తర్వాత నేను బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది 2019లో. 17-19 నుండి స్టార్ట్ చేసిన. బిఫోర్ అంటే బిజినెస్ రాకముందు జాబ్ చేశారా? చేయలే, నేను ఇక జాబ్ ఏం చేయలేదు. చిన్న అంటే అటెండ్ అయ్యేవాడిని ఇంటర్వ్యూస్, చిన్న ఇంటర్వ్యూలు, వాటికి 10,000-15,000 దొరికితే చాలా అనుకున్నా సార్ అప్పుడు. ఓకే. అంటే నా పరిస్థితిని బట్టి ఇంట్లో కనీసం వెళ్ళాలి కదా. సో అమ్మ ఏదో కూలి నాలు చేసుకుని బతుకుతుంది, నాది స్టడీ అయిపోయింది. నేను కూడా స్టడీ చేసుకుంటే చాలా పనులు చేసిన శివ, అమ్మాయిల పనులు చేసిన, చాలా పనులు చేసిన. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన జాబ్ రాలేదు. కొన్ని అంటారు కదా బంధువులే రా బంధువులని, అట్లా మా బంధువులు మమ్మల్ని పీక్కదని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ జాబ్కి నేను వెళ్ళకుండా ఇంటికి పోయి ఆ గొడవలలో ఇరుక్కుపోయినా నేను. భూమి పంచాలు, పాలోళ్ళు అంటారు కదా, పాలోల పంచాలు, ఈ పంచాలలో ఇరుక్కుపోయి నేను స్టడీ మీద దృష్టి పెట్టలేకపోయి ఆ తర్వాత ఇక జాబ్లో అవన్నీ వదిలేసి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుందామని నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో హైదరాబాద్కు యూట్యూబ్లో అందులో చూసి హైదరాబాద్కి వచ్చిన. అప్పుడు మా మదర్ తిట్టారు. మా మదర్కి వాళ్ళకి తెలియదు కదా హైదరాబాద్ సిటీ అంటే తెలియదు వాళ్ళకి. తెలియక వాళ్ళు ఏమనేదంటే, అరే అక్కడెందుకు, ఎవరైనా ఏమైనా చేస్తారు, నువ్వు ఉన్నది ఒక్కడివి, నాకు ఉండు నాన్న ఇంటికా, నేను వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. సో నేనేం చేసిన అంటే ఇక మాకు ఎట్లనన్నా మార్చాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చాలి, నేను నా నెక్స్ట్ తరాలు జనరేషన్ అన్ని చేంజ్ చేయాలి అనేసి నేను ఆ మైండ్ సెట్ మార్చుకొని ఒక 2 జతల బట్టలు శివ, 2 జతల బట్టలు మా అమ్మ పనికి పోయి దాచుకున్న ఒక 1,500-1,000 రూపాయలు నాకు ఇస్తే
ఆ డబ్బులను పట్టుకొని బస్సు ఎక్కి హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి ఎట్లా గడవదు కదా. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ డిప్లొమా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది హాస్టల్ ఉండే ఇక్కడ సుష్మా థియేటర్ దగ్గర. అక్కడ కొన్ని రోజులు ఉన్నా. ఆ తర్వాత ఇక వేరే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిన. ఫ్రెండ్ రూమ్కి వెళ్తే మరి రెంట్లు కట్టాలి కదా నేను. దాని కొరకు జొమాటోలో జాయిన్ అయినా. తర్వాత ర్యాపిడో చేసుకున్నా చిన్నగా. అలా చాలా చేసేసివా. అంటే కంపేర్ చేసుకుంటే అప్పుల లైఫ్కి ఇప్పుడు లైఫ్కి అసలు మాసివ్ అనమాట. మాసివ్గా మీ గ్రోత్ కానీ, అంటే మీరు ఒక పెద్ద కోచ్ అయిపోయారు అసలు. అంటే నాకే అది చెప్తున్నా కదా శివ, ఆలోచన విధానం. నేను ఇలా మారడానికి కేవలం ఒక నా ఆలోచన. నేను అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నేను అనుకున్నా. సో నేను దానిపైననే నేను పరిగెత్తిన. దానికోసమే నేను ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తున్నా, నా గ్రోత్ గురించి ఆలోచిస్తున్నా, నా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా. నా నరాల్లో దాని గురించి పరిగెత్తుంది కదా. నా జీవితాన్ని మార్చుకోవాలన్న తపన నాలో ఉంది కదా. అలా నేను మార్చుకుంటూ వచ్చిన, ప్లాన్ చేసుకున్నా, దానిపైన వెళ్ళినా. సో ఆ తర్వాత నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నా. ఒకవేళ నేను అలాగే ఉంటే నువ్వు నన్ను పిలిచేవాడుగా ఇక్కడికి? లేదు కదా. లేదు కదా, పిలవపోయేవాడు కదా. నేను అక్కడే ఉంటే నువ్వు పిలవపోయేవాడు. సో నా ఆలోచన మార్చుకొని నేను అలా సక్సెస్ అయినా కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాను, అంటే పాడ్కాస్ట్లో వచ్చినాం. కానీ ఒకవేళ నేను అక్కడే ఉంటే నేను ఎవరో తెలియదు నీకు అసలు. సో నేను అలాగా వచ్చి ఆ జొమాటో ర్యాపిడో అన్ని చెప్పినా కదా ఇవాళ. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు అనేసి. బిజినెస్ అంటే ఈజీ కాదు, కానీ బిజినెస్లోనే కిక్ ఉంటుంది. ఇలా చెప్పినా కదా శివ, బిజినెస్లో రిస్క్ ఉంటుంది. కానీ రిస్క్ అయితే ఇస్క్ హై అనేసి మన హర్షద్ మెహతా అంటాడు. ఆయన మీద ఒకటి సిరీస్ ఉంది, వెబ్ సిరీస్, అందులో అంటాడు ఆయన. సో రిస్క్ లోనే ఇసుకుంటుంది. రైట్. నువ్వు బిజినెస్ చేయి, నువ్వు 5 సంవత్సరాలు కష్టపడు, 40 ఏళ్ళు సుఖపడు, అంతే సింపుల్. అంటే ఆ టైంలో ఉన్న అంటే జొమాటో ర్యాపిడో కూడా చేశారు ఆ టైంలో? చేశాను శివ. ఎందుకంటే నాకు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నా లైఫ్ అట్లా ఎట్లా రన్ చేస్తుందని. ఆ రేంజ్ నుంచి మీరు ఈ రేంజ్కి వచ్చారంటే అసలు ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. శివ, ఈ మధ్యన నువ్వు ఒకటి 12th ఫెయిల్ అని ఒక మూవీ వచ్చింది, చూసినావా? చూసాను. సో అందులో వాళ్ళ అమ్మ నాన్న అందరు చాలా పూర్ ఫ్యామిలీ. మనోడు సిటీకి వస్తాడు, చాలా స్ట్రగుల్స్ పడతాడు, కోచింగ్ తీసుకుంటాడు, 2-3 సార్లు ఫెయిల్ అవుతాడు, అటెంప్ట్ చేస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. అవును. థర్డ్ టైం మనోడు కొట్టేస్తాడు యూపీఎస్సి. అవును. యూపీఎస్సి జాబ్ కొట్టేస్తాడు. సేమ్ అలాగే శివ, జీవితం మారాలి అనుకుంటే అది జాబ్లో అయినా లేదా వ్యాపారంలో అయినా ఒక క్షణం చాలు. నువ్వు అంత ముందుకు పడ్డ కష్టాలు, నువ్వు అంత ముందుకు పడ్డ ఇబ్బందులు, వీటినన్నిటిని అధిగమించి ముందుకెళ్తూ అక్కడ నుండి నీ లైఫ్ మారిపోతుంది. ఒక్కసారి తుడిచికెళ్ళిపోతాయి అన్నీ, ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలంతే. నీ ప్రయత్న లోపం ఉండొద్దు. సో అలాగా నేను హైదరాబాద్కి వచ్చినాక చాలా స్ట్రగుల్స్ పే చేసేసి చేయాలి కూడా, తప్పదు. అప్పుడు లైఫ్ వాల్యూ మనకి తెలుస్తుంది. లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అంటారు కదా, ఎన్నో ఉలి దెబ్బలు పడితే గానీ ఒక రాయి శిల్పంలో మారదు. రైట్. సో అన్ని ఉలి దెబ్బలు పడ్డది కాబట్టే ఒక రాయి శిల్పంలో మారుతుంది. ఎవడైతే ఆ దెబ్బలు తినడో అదే రాయి ముందు కొబ్బరికాయలు కొట్టడానికి యూజ్ చేస్తారు దాన్ని. జీవితాంతం దెబ్బలే పడతాయి. గ్రేట్ అనేది నిజం శివ, ఇది వాస్తవం. చెక్కినోడు దేవుడి కింద ఉంటాడు, చెక్కలేడు అక్కడ రాయి లెక్క ఉంటాడు. ఎవడైతే ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తాడో, ఎవరైతే ఆ ఇబ్బందులను పడతాడో, ఎవడైతే వాడు మోటివేట్ చేసుకొని నేను సాధించాలి, నేను ఏదన్నా చెయ్యాలి అన్న తపనతో ఉంటాడో, ఏది వచ్చిన కన్నీటి చుక్కని వెనకలని దాచుకొని వాడిలో వాడు కృంగిపోయి నేను సాధించాలి, ఏదేమైనా పోతే జీవితం పోవాలి అంటే సాధించాలి అని వాడు పరిగెడతాడో వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. ప్రతి ఒక్కరికి అతిథిగా వెళ్తాడు ఇంటికి, సెలబ్రిటీ అయిపోతాడు. ఇక తర్వాత ఎవడైతే వాడి నేను తట్టుకోలేను రగి, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఏమో ఇక అది చేయాలా, నేను నాదేంది, నా స్టేటస్ ఏంది, మా ఫ్యామిలీ ఏంది, ఇవి చూసుకుంటా ఉన్నాడు అనుకో, ఆ దేవుడి ముందు నువ్వు ఒక రాయిలాగా ఉంటావు. ప్రతిరోజు దెబ్బలే పడతాయి. తర్వాత ఒక జీవితం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కథం. సో అలాగా చాలానే అయినాయి శివ. ఇక మనం అన్నీ చేసినాం, అన్నీ చూసినాం, అన్ని కష్టాలు పడ్డా, రోడ్డు మీద డబ్బులు లేక, బస్సు ఎక్కి 10 రూపాయల టికెట్ తీసుకోలేక, ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు నడుచుకుంటూ పోయి, సికింద్రాబాద్ వరకు నడుచుకుంటూ పోయి చిన్నగా అన్నీ చేసిన. ఆ తర్వాత జొమాటో జాయిన్ అయ్యి చిన్నగా ఎదిగిన. అంటే జొమాటో జాయిన్ అయ్యి నేను బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని.
అంటే బ్యాలెన్స్ చేయడం నైట్ టైం అది, మార్నింగ్ ఇది. మరి నాకు ఏమంటున్నా, నా రూమ్ రెంట్లు వెళ్ళాలి కదా, నా ఖర్చులు వెళ్ళాలి, మా అమ్మకు నేను ఇంటికి పంపకపోయినా నాకు కావాలి, ఇన్కమ్ ఉండదు. సో అలాగే నేను కొన్ని రోజులు కష్టపడ్డాను. తర్వాత నా బిజినెస్ ఎప్పుడైతే నాకు కొంచెం ఇంప్రూవ్ అయ్యిందో ఆ తర్వాత ఇక స్టార్ట్ చేసిన శివ. నేను అలా అని ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే, చిన్నప్పుడు ఉంటుండే శివ నాకు ఒకటి, అమ్మ బాగా కష్టపడుతుండే, అమ్మమ్మ ఉంటుండే, మామయ్య మేము నలుగురం ఇంట్లో తిండి కూడా ఇబ్బంది పడేవాళ్ళం మేము, చాలా ఇబ్బంది పడుతుంటిమి. అట్లా నేను అవన్నీ చూసి పెరిగి నేను ఏదో ఒకటి చేయాలన్న థాట్తో నేను హైదరాబాద్కు రావడము. ఎన్ని కష్టాలైనా పర్లేదు, పడతా, పోతే జీవితం పోద్ది, ఉంటే నా లైఫ్ మారుతుంది అంటారు. ఇది ఈ మధ్యన ఒక మూవీ వచ్చింది కదా, లక్కీ భాస్కర్ అనే ఒక మూవీలా, మారితే నా ఫ్యామిలీ మారుతుంది, లేదంటే నా జీవితం పోతుంది అంటాడు. సో అలాగే అవి రియాలిటీ జీవ. కొంతమంది డైలాగ్స్, కొటేషన్స్ అంటారు. కొటేషన్స్ ఎప్పుడు కవితలు ఇవి కావు, రియాలిటీ నుంచి వస్తాయి, రియాలిటీ నుండి వస్తాయి, నిత్య జీవితంలో నుండి వస్తాయి. నేను అందుకే అంటాను, ప్రతి ఒక్కరు మోటివేట్స్, మాలాంటి మోటివేటర్స్ కానీ లేదా ట్రైనర్స్, కోచెస్ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అనేసి. లక్ష్యం ఉండాలి శివ, లక్ష్యాన్ని పెట్టుకోవాలి కూడా. కానీ అది పెట్టుకుంటే ఉంటే నెరవేరేది కాదు, నీలో పుట్టాలి, నీలో పుట్టాలి శివ. అది నీ కుటుంబ పరిస్థితులను చూసి, నీ ఫ్యామిలీ ఇబ్బందులను చూసి, నువ్వు పడ్డ ఏమంటారు అవమానాలను చూసి, నీ ఫ్యామిలీ పడ్డ అవమానాలను చూసి, నీకున్న ఏదన్నా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ నువ్వు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తే రెస్పెక్ట్ దొరుకుతుందా? అదే నీకు ఆ డబ్బులు ఉంటే ఒక మెర్సిడీస్ బెంజ్లో వెళ్తే, ఒక రేంజ్ రోవర్లో వెళ్తే, ఒక ఫార్చునర్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ రెస్పెక్ట్? సో ఇలాంటి వాటిని చూసైనా నీలో ఒక లక్ష్యం పుట్టాలి, నా లైఫ్ ఇలా బిల్డ్ అవ్వాలి అనేసి. అప్పుడు నువ్వు ముందుకెళ్తావు, నీ లక్ష్యాన్ని అందుకుంటూ సక్సెస్ అవుతావు. అలాగా నాకున్న అవమానాలు, మా ఫ్యామిలీ పడ్డ అవమానాలు, మాకున్న ఆర్థిక పరిస్థితులు, వీటిలో నుంచి నాకు కొంచెం అవగాహన వచ్చింది. జాబ్ చేస్తే అది నెరవేరేది కాదు, బిజినెస్ చేయాలి. సో అలాగే నేను బయటకు వెళ్ళి ఇలా రావడం జరిగింది శివ. అట్లా చాలానే ఇబ్బందులు పడ్డాం, చాలానే ఎదుర్కొన్నాం అనుకో, కొన్ని చెప్పలేను. రైట్ అన్న. ఇంకొకటి అన్న, అంటే కొన్ని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము, మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఆబ్వియస్లీ శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఈరోజు మనకి మిత్రుడు అన్నవాడే రేపు శత్రువు అయ్యే ఛాన్సెస్ కూడా బిజినెస్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే శత్రువుకి శత్రువు అజాతి మిత్రువు అన్న స్లోగన్స్ కూడా దీనికి యాప్ట్ అవుతాయి కరెక్ట్గా. అలాంటి వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే, మన శత్రువులు బిజినెస్లో పుడుతున్నారు అన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? శివ, ఒకటే ఇక్కడ బిజినెస్లో శత్రువులు అనేవారు ఉంటారేమో బహుశా, అది నీ పక్కన ఉండే నీ బంధువే ఉంటాడు ఖచ్చితంగా. నీ పక్కన ఎవరైతే నువ్వు నీ బంధువు, నా బామర్ది, నా మామ, నా తమ్ముడు, నా అన్న అని పెట్టుకుంటావో వాడే ఈరోజు శత్రువు అవుతాడు నీకు. అవును, బయటవాడు ఎవడు శత్రువు కాడు శివ, నేను చెప్తున్నా కదా, బయటవాడు ఎవ్వడు శత్రువు కాడు. నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్కి ఆపోజిట్గా ఇంకో బిజినెస్ రన్ చేసిండు అనుకో, వాడు నీకు వచ్చే రెవెన్యూని, నీకు వచ్చే కలెక్షన్స్ని, నీ బిజినెస్ని దాటి వెళ్ళాలి అనేది వానికి ఉంటుంది. దాని తగ్గట్టు వాడు ప్లాన్ చేసుకుంటాడు, వాని బిజినెస్ని రెట్టింపు చేసుకుంటాడు. కానీ నిన్నాడు మోసం చేయడు, నీ జోలికి వాడు రాడు, వాని స్ట్రాటజీ మార్చుకుంటాడు. కానీ నిన్ను మోసం చేసేది, నిన్ను శత్రువు అంటే నిన్ను ఇబ్బందులలోకి నెట్టేది ఎవడైనా ఉండు అంటే, నీ ఎదుగుదలను ఆపేవాడు ఎవడైనా ఉండు అంటే, అది నీ పక్కనున్న నీ బంధువు అన్నై ఉండాలి, నీ పాదోడన్నై ఉండాలి. సింపుల్ శివ. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని వాడి తప్పింగాడు చెప్తాం, వానికి చెప్తా, వానికి ఉంటుంది మైండ్లో, వానికి ఉంటుంది లోపల ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా, ఏదో ఒక దగ్గర ఉంటారు. సో అందుకు బిజినెస్లో శత్రువులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు ఎవరో ఉంటారు. రైట్ అన్న. సో అట్లా నేను చెప్పేది, యూజువల్గా ఈ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఈ చాలా కంపెనీస్లో అప్పుడప్పుడు మంత్ ఎండ్స్లో పెడతా ఉంటారు కదన్నా, మోటివేషనల్గా స్పీకర్స్తోని కొన్ని ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు. అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, అంటే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, మెంటర్స్ కూడా ఉంటారు. అసలు వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఏంటి, ఏం వర్క్ జరుగుతుంటాయి అట్లా? సింపుల్ శివ, నన్ను కూడా పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాను, ఒక 1 hour లేదా ఒక 90 minutes అట్లా క్లాసెస్ ఇస్తూ ఉంటాం. యాక్చువల్గా మోటివేటర్గా ఉన్నప్పుడు నేను చేసే పని ఏంటి అంటే, నీలో ఒక స్పార్క్ క్రియేట్ చేయడం. ఓకేనా శివ? రైట్. అది నా మోటివేటర్గా నా బాధ్యత. అదే మెంటర్గా
నేను ఉన్నాను అనుకోండి, స్పార్క్తో పాటు స్ట్రాటజీ ఇచ్చి వదిలేస్తా. ఓకే, అర్థమైందా? కిక్ స్టార్ట్ చేసినట్టు. స్ట్రాటజీ, స్పార్క్తో పాటు స్ట్రాటజీ ఇచ్చి వదిలేస్తా. సో అప్పుడు ఏమైతుంది, నీకు ఆ స్పార్క్ ఆరదు, స్ట్రాటజీ కూడా ఆగిపోదు, నువ్వు కంటిన్యూ అవుతావు, విజయం సాధిస్తావు. సో అలాగా కంపెనీలకి మోటివేటర్ ప్రాముఖ్యత అప్పటి వరకు అవసరం ఉంటే మెంటర్ ప్రాముఖ్యత ఎప్పటికీ అవసరం ఉంటుంది. అర్థమైందా శివ? అందులో ఓన్లీ కంపెనీ సిఎండి, ఫౌండర్స్, ఓన్లీ ఎంప్లాయీస్ లేదా అక్కడ ఉన్నటువంటి టీము వీళ్ళందరూ ఒక్కరేగా, వీళ్ళందరికీ మెంటర్ అవసరం అది గ్రో అవ్వాలి అంటే. బేసిక్గా ఒక ఎంటర్ప్రినర్కి ఒక రకమైన మైండ్ సెట్ మీరు క్రియేట్ చేస్తున్నారు కదా. నార్మల్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే మీరు అప్కమింగ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారన్న, మీరు పాతవి కూడా చూసాను, ఎందుకంటే మేము అవి చూసే మిమ్మల్ని పిలవడం జరిగింది. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎట్లా అన్న? మనకు ఒక టీం ఉంది శివ. మన టీం ఏం చేస్తుందంటే, ఇప్పుడు నా వీడియోస్ ఉంటాయి కదా ఇట్లా ఇంటర్వ్యూలలో కానీ, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ సపరేట్ ఉంది, కోచ్ సిసింద్ర అని కొడితే నాకు వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో నుంచి మనకు మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయ్యి వస్తుంటారు. అయితే మనం మెయిన్గా ఇచ్చే ట్రైనింగ్స్ ఏంటంటే, ఒకటి ఎంటర్ప్రెన్యూర్గా మైండ్ సెట్ మార్చడం, 2 టైం మేనేజ్మెంట్ మీద, 3 కెరీర్ గ్రోత్ మీద, ఓకేనా శివ, 4 వచ్చేసి నీ లైఫ్ స్టైల్ మీద, 5 వచ్చేసి నీ కమ్యూనికేషన్ అండ్ కెరీర్ మీద. సో ఈ 5 మీద మనం ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. నేను అంటూ ఉంటాను, ఎప్పుడు ట్రైనింగ్ అనేది ఇవ్వడం వరకు ఉంటుంది, రెండోది నువ్వు పాటిస్తే అది నీ జీవితంలో జరుగుతుంది, పాటించకపోతే అక్కడ వరకు అయిపోతుంది. సో అలాగా మనకు ఎవ్రీ మంత్ మనం ఒక 2-3 మీటింగ్స్ పెడతాం శివ. ఓకే. సో అది బంగారు తొలలు అంటే లేడీస్కి, ఉమెన్స్కి సపరేట్గా ఉంటుంది, అండ్ 2 మీటింగ్స్ జెంట్స్కి సపరేట్ ఉంటుంది. సో అట్లా 3 మీటింగ్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. అయితే ఇందులో ఏమవుతుందంటే ఒక 100 మంది 200 మంది అటెండ్ అవుతారు ఎవ్రీ మంత్. ఓకే, మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ అందులో నుంచి కేవలం కొంతమంది వర్క్లోకి మూవ్ ఆన్ అవుతారు, మిగతా వాళ్ళు కూడా అవుతారు. కానీ ఎప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకున్నప్పుడు, అంటే ఒకరిది విత్ ఇన్ టైంలోనే అయిపోవచ్చు, కొందరికి టైం పడుతుంది. లేదా అరే సార్ చెప్పింది కరెక్టే కదా, మనం ఇలా మారాలి, సో మన ఆదాయాన్ని పెంచుకోవాలి. నేను మొత్తం ఎక్కువ ఇన్కమ్ మీదనే ఇస్తా శివ, ఫైనాన్స్ మీదనే ట్రైనింగ్స్ ఇస్తా ఎక్కువ నేను. రైట్. ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఫైనాన్స్ మీద, సో మన కెరీర్ గ్రోత్ మీద, మోటివేషనల్గా ఇవన్నీ మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను నేను. సో ఇవన్నీ మనకు బ్యాక్ అండ్ టీమ్ చూసుకుంటూ ఉంటుంది. మేము కూడా కొన్ని స్ట్రాటజీస్ తయారు చేస్తూ ఉంటాను. నాకు కొంచెం బుక్స్ చదవడం ఇష్టం శివ. ఓకే. సో కొందరు ఏమో కొన్ని నార్మల్గా కవితలు ఇవి చదువుతూ ఉంటారు, నేనేమో రిచ్ డాడ్ పూర్ డాడ్, ది బిజినెస్ స్కూల్, చాణక్య నీతి, నా థాట్ అదే కదా, నా మైండ్ సెట్. సో అప్పుడు నేను అలాంటి బుక్స్ చదువుతూ ఉంటాను అన్నట్టు. నేను ది గ్రేట్నెస్ గైడ్ అని, రాబిన్ శర్మ బుక్స్ ఇలాంటివి చదివి, సో వీటిలో నుంచి నేను కూడా రియాలిటీలో ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో నుండి కూడా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, సెకండ్ ఇన్కమ్ సోర్స్, ఒక హౌస్ ఉమెన్గా నువ్వు ఉంటే ఎలా చేసుకోగలుగుతావు, సో అలాగా హౌస్ ఉమెన్స్కి సపరేట్ ఒక స్ట్రాటజీ, అట్లాగే మనకు జాబ్ హోల్డర్స్కి ఒక స్ట్రాటజీ, ఇట్లాగా అందరికి కలిపి కొన్ని మనం ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. సో వాళ్ళకు నచ్చితే చేసుకుంటారు, పెట్టుబడి అయితే లేదు, ఫ్రీగా నేను ట్రైనింగ్స్ ఇస్తా. ఏదున్నా మన మీటింగ్కి వస్తే ఫుడ్ కూడా ఫ్రీనే, ఫుడ్ కూడా ఫ్రీగా పెడతాం, ఆ డే మొత్తం అన్ని ఫ్రీనే, మెటీరియల్ అన్ని ఫ్రీగా ఇస్తాం. సో ఎక్కడ వాళ్ళు ఇవ్వాల్సింది ఏంది మనకి, ఒక టైం ఒక్కటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ టైం కోసం వాళ్ళ టైం అంతే. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ టైమే, అది కూడా ఎన్ని అవర్స్, ఒక 3 అవర్స్. రైట్. 3 అవర్స్ వచ్చి మన సెక్షన్లో వింటే చాలు, వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు ఇక. సో ఒకవేళ జీవితం మారవచ్చు, ఇవాళ చెప్పినా కదా నేను, మనిషి జీవితం మారడానికి కొన్ని సంవత్సరాలు అవసరం లేదు, ఒక క్షణం చాలు, నేను నిర్ణయం కరెక్ట్గా ఉంటే. ఒక మనిషికి మెంటర్ ఎంత అవసరమో అట్లానే ఒక వాళ్ళు కూడా ఓన్గా బుక్స్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంటారు. అది అందులో ఎంతవరకు పాసిబిలిటీ ఉందన్న? పాసిబిలిటీ ఉంది శివ. బుక్ అనేది అది ఒక వెపన్ అది బుక్ అనేది. అది నువ్వు ఎలాంటి బుక్ని చదువుతున్నావు అనే దానిపైన నీ జీవితం నిర్ణయించబడి ఉంటుంది. రైట్. సో నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నువ్వు ఏ బుక్ను అయితే చదువుతున్నావో ఆ బుక్ రాసిన రచయిత ఆలోచనలు,
ఆచరణలు నీలోకి కొంతైనా వస్తాయి. రైట్, ఓకే. ఓకేనా శివ? సో అలాగా మనం ఎంచుకున్న బుక్ను బట్టి, నువ్వు చదివే దాన్ని బట్టి, దాన్ని నువ్వు ఆచరణ పెట్టిన దాన్ని బట్టి నీ జీవితం మారుతుంది. బుక్స్ అంటే చాలా ఇది శివ. నువ్వు కొన్ని చూడు, కొంతమందిని కొన్ని బుక్కులు నక్సలైట్లుగా తయారు చేస్తాయి, టెర్రరిస్టులను తయారు చేస్తాయి. ఓకేనా శివ? కొన్ని బుక్స్ ఏది విప్లవాలకు సంబంధించిన బుక్స్, కొన్ని పాటలు మనిషిని మార్చేస్తుంది. తెలంగాణలో ఇంత ఉద్యమం జరగడానికి కారణం ఏంటి? ఉద్యమ పాటలే. గద్దరు ఎన్నో చేసిండు, బెల్లి లలితక్క, విమలక్క, ఎంతో మంది కళాకారులు వాళ్ళ పాటలతో ఇన్స్పైర్ చేసిరు, జనాలు ఇన్స్పైర్ అయిపోయారు, అడిక్ట్ అయ్యారు దానికి. అలాగా ఈ పాటలు కానీ ఈ బుక్స్ కానీ ఏవైతే ఉంటో అల్ల రాసే ప్రతి పదము మనలోకి ఎక్కుతాయి. ఒక వెపన్స్, ఇవ జీవితాలను మార్చే వెపన్. బుక్ అంటే నార్మల్ కాదు. సో అలాగా స్టూడెంట్స్ కూడా ఈ మధ్య నేను ఒకటి చూసిన, ఒక కొటేషన్, నేను ఎవరిదా చెప్పిన కొటేషన్ కాదు, నిజం అనేసి. కొటేషన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు నేర్చుకున్న జీవిత పాఠాలలో నుండి పుట్టినది ఒక కొటేషన్. ఓకేనా? అలాగా ఒకటి చూసిన నేను ఈ మధ్యన, ఒక 60 నిమిషాలు తల వంచి నన్ను చదువు, 60 ఏండ్లు నువ్వు ఎలా సుఖంగా ఉండాలో నేను చూసుకుంటా అంటదంట బుక్ అంటదంట. గ్రేట్ కొటేషన్ నేను చూసిన, నాకు భలే అనిపించింది. అవును కదా, ఒక 60 నిమిషాలు అంటే ఒక గంట సేపు డేలా నువ్వు చదవగలిగితే నీ జీవితం 60 ఏళ్ళ జీవితం మారిపోతుంది కదా. రైట్. సో అలాగా బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ ఇవన్నీ కూడా మైండ్లో ఎంత ఉంటాయో తెలియదు, నాకు తెలియదు. కానీ నువ్వు డైలీ ఒక పేజీ, అంటే బుక్ చదవలేకపోతున్నా అనేది కాదు, కానీ అంటే మీ చాలా మంది బుక్ చదవలేకపోతున్నాను అని చదవలేను అన్నాడు కాదు. ఎందుకంటే పెద్ద మోటివేషన్ స్పీకర్స్ కానీ ఈవెన్ బిలీనియర్స్ కూడా బుక్స్ గురించే చెప్తా ఉంటారు. మన ఎక్కువ వాళ్ళు నేను ఈ బుక్స్ చదువుతూ ఉన్నాను. ఈవెన్ సద్గురు లాంటి వాళ్ళు కూడా ఈ బుక్స్ బాగుంటాయి అంటారు. బట్ నార్మల్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది చదువుతున్నారులేండి, బట్ బుక్ చదివితే ఇంత ఉంటుందన్న విషయాన్ని ఐడెంటిఫై చేయలేకపోతాం. సో అందుకే మిమ్మల్ని అడిగాను, అంత చేంజెస్ ఉంటాయని. చాలా చేంజెస్ ఉంటాయి శివ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం రీజన్ కూడా మీరు ఒక బుక్ రాశారు కాబట్టి, అది మెయిన్ రీజన్. సో నేను రాసిన ఆ బుక్ గురించి స్టోరీ చెప్తే వింటాం మేము కూడా. సో నేను ఒక బుక్ రాసిన, ద సెకండ్ ఇన్కమ్ సీక్రెట్ అనేసి. తెలుగులో ఉంటుందా? ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఉంటుండే శివ, ప్యూర్లీ తెలుగు చదువుతుంది, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. సో మన జనరేషన్ ఏమైందంటే, ఇప్పుడు నేను తెలుగులో కూడా కన్వర్ట్ చేయగలను, ఏముంది ChatGPT ఎన్నో వచ్చినాయి ఇప్పుడు, ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో. కాకపోతే వాడుక భాషలో రాసిన నేను. ఓకే. సో దాన్ని అలాగే రిలీజ్ చేస్తాను. జనరల్ ఇంగ్లీష్ టైప్ లో, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది. వాడుక భాషలో మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు, కొన్ని ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేస్తాం, కొన్ని తెలుగు వెళ్ళిపోయింది అన్న. అలాగే అది ఎప్పుడో వెళ్ళిపోయింది వరకు అయిపోయింది. ఇప్పుడు జెన్జీ వచ్చింది కదా. అవును. సో ఇప్పుడు జెన్జీ వచ్చింది కదా, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. సో నేను నా సీరియస్గా నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు, నేను నేర్చుకున్న జీవిత సత్యాలు, నా గురువులు నాకు బోధించినవి, లేదా నేను పడ్డ కష్టాల నుండి, నేను ఎదుర్కొన్న సమస్యల నుండి, ఇవన్నిటిని చూసి నేను ఒక బుక్ రాసిన శివ. ఆ బుక్ పేరే ది సెకండ్ ఇన్కమ్ సీక్రెట్. గ్రేట్. ద సెకండ్ ఇన్కమ్ సీక్రెట్. మేబీ నెక్స్ట్ మంత్ లేదా త్వరలో అది రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మనకి జరుగుతుంది దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం కూడా. మాకు బుక్ పంపించాలన్న. అయ్యో తప్పకుండా శివ, త్వరలో రిలీజ్ చేస్తాను నేను. సో అందులో అది మెయిన్గా నేను రాసిన పర్పస్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి, ఇప్పుడు హౌస్ మేకర్స్ ఉంటారు, హౌస్ మేకర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, ఎవరైనా ఒక ఆదాయాన్ని, రెండవ ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు అనేసి దానిపైన నేను స్ట్రాటజీస్, దానిపైన ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎలా ముందుకెళ్ళాలి, ఒక మెంటర్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, వాటి అన్నిటిపైన రాసిన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఓకే. బుక్ కూడా నేను ఓన్లీ మన మెటీరియల్ ఖర్చులు వాటికే దాన్ని ధర ఫిక్స్ చేస్తున్నాము. ₹1 కూడా ఆదాయం ఆశించేం కాదు, అది ఉపయోగపడాలి సమాజానికి అంతో ఎంతో. నేను భూమి మీదకి వచ్చినందుకు సమాజానికి కొంత ఇచ్చిపోవాలి. ఇప్పుడు నేను రేపు సస్తే, అంటే సింపుల్గా చెప్తే, నేను మరణించిననుకో రేపు మిగిలిపోయేది ఏంది? నా ఆస్తి, నేను సంపాదించిన డబ్బులా? పేరు నేను సంపాదించిన డబ్బులు కాదు, నేను రాసిన బుక్, నేను ఇచ్చిన నాలెడ్జ్ సమాజానికి
అది అది మిగిలిపోద్ది, ఆ పేరు మిగిలిపోద్ది. సో దాని గురించి నేను ఆలోచించి రాయాల్సి వచ్చింది శివ. సో ఇది సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే ఇంకో బుక్ కూడా రెడీ చేస్తున్నాను. ఇది నా జీవితం మీద, మా అమ్మగారి జీవితం మీద, మా అమ్మ కథ అని ఒకటి పెట్టి అదొకటి రాస్తున్నాను. సో అట్లా మా అమ్మ కథ అని ఒకటి బుక్ రాస్తున్నాను. సో ఇట్లా 2 బుక్కులు రాస్తున్నాను శివ. త్వరలో రిలీజ్ చేస్తా అమెజాన్ అండ్ మన ఫ్లిప్కార్ట్లో త్వరలో వస్తాయి అవి. సో వెయిట్ అండ్ సీ. ఆ బుక్ వస్తే మేము కూడా చదివి మా వ్యూవర్స్ కూడా నేను చెప్తా ఆ స్టోరీ ఏంటో. బేసిక్గా టైం కొంతమంది అంటూ ఉంటారు అన్న, నా టైం వస్తుంది అప్పుడు నేను చూసుకుంటా అంటారు. కొంత సెట్ ఆఫ్ పీపుల్స్ ఏమంటారు, టైం ఎప్పుడు మన కోసం రాదు, మనం పని చేసుకు వెళ్ళిపోవాలి, దాని టైం వచ్చినప్పుడు అప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఉంటారన్న. దాని గురించి ఏమంటారు అన్న? సింపుల్ శివ, ఇవాళ దాకా మనం స్టార్టింగ్లో ఒకటి చర్చించుకున్నాం మహాభారతం గురించి. అవును. సో అందులో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడికి ఒక మాట చెప్తాడు కర్ణుని వధించేటప్పుడు. వెంటనే వధించాడు, ఆ సమయం వచ్చే వరకు ఆగాలి పార్దా అంటాడు. అప్పటి వరకు రథాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. ఈవినింగ్ అయ్యేదాకా వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే కర్ణుడి రథము భూమిలోకి భూతల్లి అందులో ఇరుక్కుపోతుంది, రథం ఒక గిల్ల ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు రథాన్ని ఆపి వెనకకెళ్ళి ఇప్పుడు సమయం వచ్చింది పార్దా, ఇప్పుడు వధించు కర్ణుని అని చెప్తాడు. సో అలాగా మనం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నామో, దానిపైన ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎలాగ ముందుకెళ్తున్నామో, వెళ్ళినా సరే ఆ సమయం వచ్చే వరకు నీ ప్రయత్నం ఆపకుండా ముందుకెళ్ళాలి. సమయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. సింపుల్. గ్రేట్ అన్న. అన్న, మీ రెగ్యులర్గా మీ ట్రైనింగ్స్ అయి పెడుతుంటారు కదా, మీ ట్రైనింగ్ చాలా మంది వస్తూ ఉంటారు, మీ మాటలు వింటూ ఉంటారు. కొంతమంది హై మోటివేషన్ అయిపోతారు, కొంతమంది వింటారు అట్లా వెళ్ళిపోతారు. అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారన్న? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా గ్రేట్ అవుతుంది ఆ టైంలో? సింపుల్ శివ, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం పాడ్కాస్ట్ చేసినాం కదా, చాలా మంది దీన్ని చూస్తూనే ఉంటారు. ఓకేనా, కొందరే ఆచరిస్తారు. ఓకేనా. సో ఇప్పుడు నా వీడియోస్ కానీ నా మీటింగ్స్ కానీ ఎవరైతే చూస్తారో, ఎవరైతే వస్తారో, వింటారో, వాళ్ళలో కొంతమంది ఆచరిస్తారు, చాలా మంది ఆలోచిస్తారు. ఓకేనా శివ. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. అసలు వీని కాన్సెప్ట్ ఏంది, వీని కథ ఏంది, ఇది చూద్దాం అని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే నీ జీవితం నడవదు. ట్రస్ట్ చేయాలి. ఓకే. ట్రస్ట్ చేసి నువ్వు నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని మార్చకపోతే గల్ల పట్టుకున్నాడు. సింపుల్. నేను నీకు ఆపర్చునిటీస్ ఇస్తాను, దానిపైన ట్రైనింగ్స్ ఇస్తాను, అన్ని ఫ్రీగా ఇస్తాను. ఓకే, దానిపైన ట్రైనింగ్స్ ఇస్తాను. దాన్ని బట్టి నువ్వు ఆచరిస్తే నీ జీవితం మారుతుంది, నువ్వు అనుకున్నట్టుగా మారుతుంది. ఆచరించకపోతే మారదు. సింపుల్. రైట్. సింపుల్. అట్లాగే చాలా మంది వస్తుంటారు, కొందరే ఆచరిస్తారు. రైట్. వాళ్ళు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు లేరు శివ, అసలు మన టీంలో 40 lakhs ప్యాకేజీ ఉండి కూడా పార్ట్ టైంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైంగా 30 lakhs ఫ్లిప్కార్ట్లో 30 lakhs ప్యాకేజ్ ఉన్న వ్యక్తి 1 year బ్యాక్ మన దగ్గరికి వచ్చి ఈరోజు జాబ్ను రిజైన్ చేసి ఎవ్రీ మంత్ 8 నుండి 10 lakhs ఎర్న్ చేస్తున్నాడు. సో అలాగా మన దగ్గర ఉన్నటువంటి లేదా మన కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీలో ఎవ్రీ మంత్ 40 lakhs ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 40 lakhs ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు విత్ TDS కటింగ్స్. ఒకవేళ నేను చెప్పేది అబద్ధము లేదంటే ఇంకేదైనా అనిపిస్తే మీరు ఆఫీస్కి వస్తే లైవ్గా ఆ వ్యక్తిని పరిచయం చేస్తా, ఆ వ్యక్తి ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపిస్తా, బ్యాంక్ స్టేట్మెంట్ తీసి మరీ చూపిస్తారు. సో అలాగే మన దగ్గర చాలా మంది ఉన్నారు. అట్లా హౌస్ మేకర్స్ ఉన్నారు, విమెన్స్ కూడా మీ దగ్గర చేస్తారు. హౌస్ మేకర్స్ ఉన్నారు. లతా మేడం అని ఒక మేడం ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ TCS లో వర్క్ చేస్తారు. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఆమె వచ్చి ట్రైనింగ్స్ 1 year జర్నీ చేసి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ను కూడా ఇందులో తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ రిజైన్ చేయడానికి రెడీగా ఉండు. ఓకే. అంత ఇన్కమ్ వస్తుంది. నాకు ఇందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది శివ. సాటిస్ఫాక్షన్ ఏం తెలుసా, చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల నేను ఒక కార్ కొన్నాను, సో ఒక పర్సనల్ లోన్ క్లియర్ చేసుకున్నాను, సో లాస్ట్ ఈ పిల్లల స్కూల్ ఫీజులని నేను ఈ స్కూల్లో చదివించాలనుకున్నా, బట్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది, మంచి స్కూల్లో వేసిన సార్. సో ఆ ఆనందం కోసమే ఇంకా పని చేయాలి నేను. సో ఇంకా
మంచి వ్యక్తులని క్రియేట్ చేయాలి, అవకాశాలు కల్పించాలి. ఎవ్వరు కూడా ఈఎంఐల వల్ల స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరింట్లో నా ఫోటో ఉండాలి నేను పోతే. కనీసం నా పేరైనా పలకాలి వాళ్ళ ఇంట్లో. అరే పలానా వ్యక్తి వచ్చిండు, పలానా వ్యక్తి ఒక వీడియో పెడితే ఆ వీడియో చూసి నేను వెళ్ళి అతన్ని కలవడం వల్ల పలానా ఒక ఆపర్చునిటీ దొరికింది, ఆ ఆపర్చునిటీ దొరకడం వల్ల మనం ఈ స్టేజ్కి వచ్చినవరని వాళ్ళ పిల్లగా చెప్పుకోవాలి. రైట్. సో ఈ రోజు అతనికి ఇలా అయిపోయింది, కానీ హ్యాపీ, అంతమందికి జీవితాలను ప్రసాదించిండు. ఏదో ఒకటి ఒక చిన్న ఉంటది కదా శివ, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తాను అన్నట్టు. సో దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. రైట్ అన్న. సో అందులో భాగంగా నా స్వార్థం ఏంటి, మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలి. కొటేషన్ ఉంటది కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. సో అట్లా సింపుల్ గా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరి జీవితాలు మార్చాలి. నేను ఎవరైతే ట్రైనింగ్ ఇస్తానో వాడు నేను ఎలాగైతే ఒక 100 మంది 1000 మందిని మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను ఎలాగైతే మారుస్తున్నానో, నేను ఇచ్చిన ట్రైనింగ్ల ద్వారా నేర్చుకొని వాడు నా దగ్గర నిలబడి వాడు నా అలాగే తయారయ్యి 100 మందిని తయారు చేయాలి. అలాగా ఒక 1000 మంది కోటీశ్వర్లు అయ్యే మార్గంలో నేను వాళ్ళని పెట్టాలి, నేను అవ్వాలి. అది నా టార్గెట్. రైట్ అన్న. సో అది నా విజన్. 2031 వరకు నేను 1000 మందిని తయారు చేయాలి శివ. ఇదే నా విజన్. అందులో మమ్మల్ని కూడా యాడ్ చేయండి అన్న. తప్పకుండా ఉంటా, నువ్వు కూడా రా ఒకసారి రా మీటింగ్ కి. కంపల్సరీగా మీటింగ్ వస్తే నీకు అర్థమైపోద్ది మొత్తం కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే క్యాజువల్ గా అంటే నాకు ఇప్పుడు ఏమనుకున్నానంటే సెకండ్ ఇన్కమ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఈ ఇంటర్వ్యూతో క్లియర్ గా తెలిసింది. అంటే నేను ఇప్పటివరకు ఈఎంఐలు అవన్నీ ఆ కథల్లో ఉండకూడదు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ. జై హింద్, జై భారత్.